ప్రభావములు పొందుకొనమని మా కొరకు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామము పేరిట వేడుకొనుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 2500 ఏండ్ల క్రింద ఇరిగిన యూదుల రాజ్యం, 2500 ఏండ్ల క్రింద ఇరిగిన యూదుల రాజ్యం, తిరిగి కట్టబడే పాలస్తీనా రాజ్యము చిగురించెగాన, తిరిగి కట్టబడే పాలస్తీనా రాజ్యము చిగురించెగాన. రాజు యేసు అరరరరరే, రాజు యేసు కానయ్యుండే రోజు సిద్ధ పడుములెమ్మో, రాజు యేసు కానయ్యుండే రోజు సిద్ధ పడుములెమ్మో. వారసత్వపు కిరీటములు జారిపోయెను రాజ్యాలు నేడు, వారసత్వపు కిరీటములు జారిపోయెను రాజ్యాలు నేడు. వారసత్వము పొందిన క్రీస్తు వారు వచ్చి రాజ్యాల నేలు, వారసత్వము పొందిన క్రీస్తు వారు వచ్చి రాజ్యాల నేలు. రాజు యేసు కానయ్యుండే రోజు సిద్ధ పడుములెమ్మో, రాజు యేసు రానయ్యుండే రోజు సిద్ధ పడుములెమ్మో. జై శ్రీ యేసు మహారాజుకి, జై శ్రీ యేసు మహారాజుకి జై. ఉక్రెయిన్, రష్యా ఈ రెండిట్లో ఏది కావాలో మీరే తేల్చండి. మిమ్మల్ని బట్టే నేను ఫాలో అవుతాను ఈరోజు. ఉక్రెయిన్, రష్యా ఈ యుద్ధ వాతావరణం, బైబిలు ప్రవచనం, ఇది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలా ప్రియులారా. ఈ యొక్క యుద్ధములో మీకు ముందుగా జెలెన్స్కీ గారు కావాలా, లేకపోతే వ్లాదిమిర్ పుతిన్ గారు కావాలా? ఎవరు కావాలి మీకు ఈ రాత్రి? ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరిని తీసుకురావాల్సిందే, తప్పదు. ఏమండి చిలమ్మ చెప్పరేమరా? వీళ్ళకి ఏం కోరుకోవాలో అర్థం కావట్లేదు. ముందు రష్యా వాడిని అడిగితే ఆడేమంటాడో, అలాగైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈయనేమంటాడో. కంగారు పడుతున్నారా ప్రియులారా? ఈ రాత్రికాల సమయమందు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ అతి సమీపముగా ఉన్న కారణమునే ఈ యుద్ధ ఘంటికలు జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం మీకు కరోనా అది ఎక్కడ పుట్టిందో, అది ఏ దేశములో వెలసిందో, దానికి తగిన కారణాలేమిటో, యేసుక్రీస్తు రాకడకి ఈ కరోనాకి సంబంధమేమిటో అక్షరం మొక్క తప్పు లేకుండా విన్నారు మీరు. ఈ రాత్రి కాలమందు అదే రాకడ సందర్భములో జరగబోవు యుద్ధములను గూర్చి యేసయ్య వారు శిష్యులకు చెప్పిన మాటలలో వాటి భావాలను ఇవాళ పేపర్లలో, టీవీలలో, ఇంటర్నెట్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడైనా తన్నులు తినేవాడు మాత్రమే జాలిగా ఆలోచించాలి. కాబట్టి ప్రస్తుతానికి తన్నులు తినడానికి సిద్ధమైనటువంటి జెలెన్స్కీ గురించి ఈ రాత్రి కాలమందు తేల్చి రేపొద్దున రష్యా అన్నయ్యని బయటికి లాక్కొద్దాం. దేవుని పిల్లలారా, ఈ యొక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2019వ సంవత్సరములో మే నెల 2వ తారీఖున ఈ యొక్క ఉక్రెయిన్ దేశానికి అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారము చేశాడు. 2018వ సంవత్సరములో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
ఈ యొక్క ప్రపంచ రాజ్యాలన్నిటినీ కూడా ఒక వేదిక మీదకు సమకూర్చి జెరూసలేములో దేవాలయము కట్టడానికి వీలు లేదు. ఆ యొక్క జెరూసలేము అరబ్బుల పవిత్ర ప్రాంతమై ఉన్నది కావున ప్రపంచ రాజ్యాధినేతలారా ఈ మాటను విని ఓటెయ్యండనంగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా ఇజ్రాయెల్ జెరూసలేముకి ఎగనెస్ట్గా ఓటు వేశారు. దీనికి ముందు 2017వ సంవత్సరంలో ఎప్పటి నుండో వివాదములో ఇరుక్కుపోయినటువంటి జెరూసలేముకి విముక్తి కలిగించారు. ఆయన పేరేమిటండి? డొనాల్డ్ ట్రంప్ గారు. ఈ 3 విషయాలు మీ మదిలో పెట్టుకోండి. తదుపరి ఈ 3 విషయాలకి ఆన్సరు మీకే అర్థమైపోతుంది. ముఖ్యమైనటువంటి మాట, జెలెన్స్కీ ఎవరు? ఇతని యొక్క జాతి, ఇతని యొక్క జాతి చరిత్ర, ఇతని యొక్క పుట్టు పూర్వత్తాలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఇతనికి రష్యా వాడికి ఎందుకు భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది? అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇదిగో యుద్ధం ప్రారంభం కాబోతుందని సిగ్నల్స్ ఇచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఆ యొక్క ఉక్రెయిన్ మీద ఈ యొక్క రష్యా దాడి చేసి 24 గంటల్లోనే నా స్వాధీనానికి తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ పూని ప్రపంచ అగ్ర రాజ్యాలన్నిటినీ తన దల్లగలిగినటువంటి మహా గొప్ప యోధుడు, యుద్ధ వీరుడు, మంచి బాక్సర్ ఫైటర్ అన్నమాట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. 24 గంటల్లో జెలెన్స్కీని పట్టుకుంటానన్నవాడు ఇప్పటికి 50 రోజులు దాటేసింది. ఇంతకీ జెలెన్స్కీ అతనికి దొరకలేదు. అందరూ అంటున్నారు కదా, ప్రపంచ మీడియా వారు, మన తెలుగు ఛానల్స్ వారు, TV9లో కానీ, TV5లో కానీ, TV10లో కానీ, NTVలో కానీ, ఆ టీవీలో కానీ, మీ టీవీలో కానీ, ఏ టీవీలోనైనా మోత జెలెన్స్కీని పట్టేసుకోవటానికి ఎగసి పడుతున్న రష్యా, జెలెన్స్కీ ఎక్కడ దాగి ఉన్నాడో వెతుకుతున్న రష్యా, జెలెన్స్కీ దొరికితే యుద్ధం అయిపోతుందని ఎప్పటి నుండో పాపం మన మీడియా మిత్రులు ఎదురు చూస్తున్నారు. కానీ జెలెన్స్కీ దొరకట్లేదు. ప్రపంచ మీడియా ఆలోచన చేస్తుంది, ఏం జరుగుతుంది అసలు? ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ తల్లకిందులయ్యి తపస్సు చేస్తున్నాయి. ఏమర్రా ఈ యుద్ధము, ఇందులో ఉన్న అర్థము అని ఆలోచన చేస్తున్నారు. ప్రపంచ పాలకులారా, ప్రపంచ అగ్రరాజ్యాల అధినేతలారా, ప్రపంచ మీడియా సహోదరులారా, మీ అందరికీ మీకు ఎప్పటికీ దొరకని అతి రహస్యమైన యుద్ధ ఘట్టం ఈ రోజున ఈ యొక్క చింతలమోరిలో తెగిపోవాల. రష్యా వాడు, ఉక్రెయిన్ అక్కడ కాదు, ఎక్కడ కనపడతారు మనకి. దేవుని పిల్లలారా, ప్రపంచ రహస్యమైన ఈ యుద్ధం, ప్రపంచ మీడియాకి రహస్యమైన ఈ యుద్ధం, దీనిలో ఉన్న అర్థం బైబిల్ గ్రంథములో అర్థములాగా కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, జెలెన్స్కీ ఎవరు తమ్ముడు? అయ్యగారులు చెప్పేశారు. ఆయన ఎవరండి? యూదుడట. ఇంతకీ ఆ జెలెన్స్కీ యూదుడు అంటున్నాం, బాగానుంది. జెలెన్స్కీ యూదుడై ఉంటే యూదుడైన జెలెన్స్కీ మీద అంత పగ రష్యా అధ్యక్షుడికి ఎందుకు వచ్చింది? ఈ యొక్క యూదులు ఎవరు? ఈ యూదుల చరిత్ర ఏమిటి? ఉక్రెయిన్ అధ్యక్షుడు యూదుడుగా అక్కడ వెలవటానికి గల కారణం ఏమిటి? ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనాన్ని పరిశీలన చేయవలసినదిగా ప్రభు పేరిట సహోదరులకి మనవి చేస్తున్నాను. నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద
శుద్ధ జలమును చల్లుదును. చాలు చెల్లెమా, ఒక్క క్షణం ఆగండి. ఈ యొక్క ప్రవచనం, యెహెజ్కేలు చెప్పిన ప్రవచనం ఎవరి గురించి చెప్పారు? యూదా జాతి గురించి చెప్పిన ప్రవచనం. ఇది ఎప్పుడు జరుగుద్దని చెప్పారు? అంత్యకాలమందు, అనగా యేసుక్రీస్తు రాకడ, ఆ రాకడ తదుపరి 7 ఏండ్ల మహాశ్రమల కాలము, దీనినే అంత్యకాలము అని పిలుస్తూ ఉంటారు. భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఈ యొక్క భయంకరమైన యుద్ధాలు కానీ, తెగుళ్ళు కానీ, శ్రమలు కానీ భూమి మీద చూడలేని కాలమే ఆ 7 ఏండ్ల శ్రమల కాలము. ప్రియులారా, ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో క్రైస్తవులమైన మనము ఇక్కడ ఉండబోము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. మనమందరము మధ్యాకాశానికి యేసయ్య వారు పెండ్ల కుమారుడుగా రాగానే ఆయనతో మనము ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుంది. బైబిల్ లెక్కలు కొంతమందికి తెలియదు, బైబిల్ చెప్పటం మాత్రం తెలుసు. ప్రియులారా, బైబిల్ మొదలు చివరు ఈ రెండిటిని ఆలోచన చేయకుండా బైబిల్ ఎవరికి అర్థము కాదు. ఇవాళ అర్థము కాకే ఒకడు యేసు దేవుడు కాదంటున్నాడు, ఆడు బైబిల్ చెప్పేవాడే. మరొకడేమంటాడంటే యేసు ప్రవక్త అంటాడు. మరొకడేమంటాడంటే అసలు రాకడే లేదంటున్నాడు. మరొకడేమంటున్నాడంటే ఇప్పుడు 1000 ఏండ్ల పాలన జరుగుతుందో అంటున్నాడు. వీళ్ళందరికీ ప్రియులారా, ఈ రాత్రికాల సమయమందు చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందచేయటానికే నా ప్రయత్నాన్ని చేస్తున్నాను. బైబిల్ని బైబిల్గా ఆలోచన చేయండి. బైబిల్గా కాక సొంత తెలివితేటలతో, సొంత ఆలోచనలతో బైబిల్ని వివరించి వాదోపవాదాలు చేసి, బైబిల్ని అల్లరి చేసి, యేసుక్రీస్తుని కూడా దేవుడు కాదనే ఆ స్వభావానికి నేటి కాలపు క్రైస్తవులు విశ్వాస భ్రష్టులుగా తయారయ్యి నేడు క్రీస్తు రాకడ ఎప్పుడో ఎరగక ఇంకా సరదాగా బతికేద్దాం, సంతోషంగా భూలోకములో ఉండిపోదాం అనుకుంటున్నటువంటి ఓ నా సహోదరులారా, చాలా జాగ్రత్తగా నేను చెప్పే వర్తమానాన్ని వినవలెనని మనవి చేస్తున్నాను. ఈ యొక్క యూదుడు జెలెన్స్కీ, ఇతని యొక్క జాతిని గురించి అంత్యకాలమందు జరగబోయే ఆ ప్రవచనాన్ని ఈ యొక్క యెహెజ్కేలు గారు తెలియజేస్తున్నారు. ఏమని రాస్తున్నాడు నాన్న అక్కడ? మిమ్మును అన్యజనులలో నుండి తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించదను. ప్రభుకి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ యొక్క ప్రవచనములో యూదులు కనపడుతున్నారు కాబట్టి యూదులు, ఇశ్రాయేలీలు, వీరి యొక్క పితరులు ఎవరమ్మా? అబ్రహాము. చెప్పండిరా, అబ్రహాము. మొదలెడితే వచ్చేస్తాయి, మిగతాయి చెప్పేయండి, ఎందుకంటే మీకు తెలిసినవే ఇవి. అబ్రహాము, ఇస్సాకు, అది కథ. యాకోబులో నుండి వచ్చినటువంటి పేరే ఇశ్రాయేలు అనే పేరు వచ్చింది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క పితరుల నుంచి ఉద్భవించినటువంటి ఈ ఇశ్రాయేలీల చరిత్ర బైబిల్ గ్రంథములో చాలా గొప్పగా వర్ణించబడింది. వాళ్ళను గూర్చి 100 ప్రవచనాలు బైబిల్ గ్రంథములో ఉన్నాయి. అయితే చాలా వరకు నెరవేరిపోయి కొంచెము మాత్రమే నెరవేరవలసి ఉన్నవి. ప్రియులారా, వీరిని గూర్చిన ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పి ఉన్నారు. అవేవనగా ఒక్కసారి బైబిల్ గ్రంథములో మనము చూసినట్లయితే, తెరవండి బైబిల్ గ్రంథము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ప్రభుకి స్తోత్ర.
హల్లెలూయా చెలమా, గట్టిగా చెప్పాలరా. శిష్యులందరూ కూడా యేసయ్య వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు ఆయన ఆ పట్టణాన్ని చూసి 23వ అధ్యాయంలో ఏడుస్తున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేర్చుకున్నట్లు ఎన్నో మారులు మిమ్ములను నేను చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లక పోతిరి. 23వ అధ్యాయంలో ఆయన చక్కగా ఆ యెరూషలేము యొక్క పరిస్థితిని ఆయన వివరిస్తూ ఉండగా, అదే సందర్భంలో వీళ్ళు ఏమంటున్నారంటే శిష్యులు, అయ్యా ఇదిగో మన యొక్క యూదుల దేవాలయము చూసావయ్యా, ఎంత ముచ్చటగా కట్టాడో. ఈ యూదుల దేవాలయములో ఎన్ని వసతులు ఉన్నవో, ఎన్ని మహిమలు ఉన్నవో. దేవుని యొక్క గర్భాలయము అదిగో గోపురము కిందనే ఉన్నది. ఆ గోపుర ప్రతిష్టత, ఆ రాళ్ల విశిష్టత, ఆ యొక్క గుడి ప్రతిష్టత అన్నిటినీ ఆయనకి వివరిస్తుంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. తమ్ముడా, ఎలా కోపం వచ్చిందంటే ఆ కోపం పట్టలేక, ఇదిగో శిష్యులారా, మీరు చూస్తున్నారే ఆ కట్టడము, ఆ రాతి కట్టడము, అది రాతి మీద రాయి లేకుండా పడగొట్టు కాలము వచ్చును అని శిష్యులతో చెప్పేపాటికి శిష్యులందరూ కూడా, పేతురు అన్నయ్య నువ్వు గట్టిగా నోరు మూసుకోరై, ఇది మాత్రం బయటికి చెప్తే యూదులు మీదకు వచ్చేస్తారు కాబట్టి ఈ మాట ఎవరూ బయటికి చెప్పొద్దని లోపల దాశారు. కానీ ఆయన దాన్ని బయటికి చెప్పాలనే ఆయన చెప్పేశాడు. దేవుని పిల్లలారా, ఈ మాట చెప్పి యేసుక్రీస్తు వారు యెరూషలేములో ప్రవేశించిన తదుపరి దేవుని పిల్లలారా, ఈ యొక్క రాతి కట్టడమైన దేవుని దేవాలయం అనబడే యెరూషలేము దేవాలయము మీద ఆయన ప్రవచనము ఎలా నెరవేర్పులోకి వచ్చిందో, క్రీస్తు శకం 30వ సంవత్సరములో ఈ ప్రవచనాన్ని యేసయ్య వారు చెబితే, క్రీస్తు శకం 70వ సంవత్సరములో రోమా సామ్రాజ్య అధినేత రవి అస్తమించని రోమా చక్రవర్తుల యొక్క పాలనా కాలములో ఆ యొక్క టైటస్ చక్రవర్తి యెరూషలేముని 4 దిక్కులా చుట్టుముట్టి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను బయటకి పోకుండా బంధించి యెరూషలేములోకి వారి యొక్క సైన్యాలను ఆ యొక్క బురుజులను దాటి పంపించగానే దొరికిన వారిని దొరికినట్లుగా యవనస్తులను శిలువలు వేసేశారు. అలాగా చూస్తే చిన్న చిన్న పిల్లలను, వృద్ధులను పట్టుకుని రోడ్ల మీద తెగ నరుకుతున్నారు. అంతేకాదండి, పిల్ల తల్లులను, ఆ మిద్దెల మీద ఉన్నటువంటి ఆ తల్లి ఒడిలో ఉన్న పిల్లలను ఆ లాగి రోడ్ల మీద వేస్తుంటే, ఆ పిల్లలు ఆహాకారాలతో చచ్చిపోతుంటే, ఆ తల్లులు లోపల పెగ్గరగా అలాగ రకరకాలుగా ఆర్తనాదాలు చేస్తుంటే, యెరూషలేము నడి వీధిలో, పుర వీధిలో రక్తపు టేర్లు పారుతా ఉంటే, గుర్రాలు పరిగెడతా ఉంటే ఆ గుర్రాల కళ్ళాలకి రక్తము తగులుతుందట. దేవుని పిల్లలారా, యెరూషలేము పుర వీధులలో అంతటి నెత్తుటేర్లు పారటానికి గల కారణము యేసయ్య వారు చెప్పిన ప్రవచనము నెరవేర్పులోకి వచ్చింది. ఆ యొక్క యెరూషలేములో ఉన్న మిగిలిన వారిని 97,000 మందిని, అమ్మా ఎంతమందిరా, వీళ్ళను పట్టుకొని ఆ యొక్క రోమా సామ్రాజ్య అధినేత టైటస్ బానిసలుగా తీసుకుపోయాడు. యెరూషలేమంతా దాడి చేత నాశనము చేయబడింది. పోతా ఊరికినే వెళ్లకుండా ఒక అగ్గి పుల్ల గీసి ఆలయానికి నుప్పు పెట్టారు. ఆ నుప్పు పెట్టిన ఆలయము ప్రియులారా బగబగ దగదగ కాలిపోయి, ఆ యొక్క తాపడము వేయబడిన బంగారపు గోడలు కాబట్టి అవి ఆ బంగారము కరిగి ఆ రాళ్ల మధ్యలోకి వెళ్ళింది. చెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా? ఇప్పుడు రాళ్ల మధ్యలో ఉన్న బంగారాన్ని తీయాలంటే ఏం చేయాలా? దేవుని
దేవుని పిల్లలారా, ఆ యొక్క రోమా సైనికులు అరే ఆ రాళ్ల సందుల్లో కేజీల బంగారం ఇరుక్కుపోయింది కాబట్టి ఇప్పుడు ఈ బంగారాన్ని ఎట్టగొట్ట మనము స్వాధీనము చేసుకోవాలని కీవ్ నగరంలో, కార్కీవ్ నగరంలో, డాన్ బాస్కో నగరంలో, అలాగే చూస్తే డొనేట్స్, అలాగే లోహాన్స్, అలాగే లీవ్, బుచా నగరంలో సూపర్ మార్కెట్లను ఎలా దోచేశారో రష్యా సైనికులు, అలాగునే తిండి కోసము ఇళ్ళని ఎలా కొల్లగొట్టారో అలాగే ఆనాడు రోమా సైనికులు బంగారము కోసము దేవాలయపు గోడల మీదకెక్కి చిన్న చిన్న గుణపాలతో ఒక్కొక్క రాయి మొత్తము ఒలిసి పారేసి ఆ బంగారమును వారు తీసుకొని పోయారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ ప్రవచనము 40 ఏళ్లకే నెరవేరే పాటికి కళ్ళు చెత్తర్ల గమ్మిన శిష్యులందరూ కూడా బెత్తరపోయి అయ్యో లోకరక్షకుడైన యేసయ్య ప్రవచనాన్ని మనము నమ్మలేదే, ఆ యేసుక్రీస్తు చెప్పిన సువార్తను మనము నమ్మలేదే, దాని నెరవేర్పు కళ్ళారా ఇవాళ చూస్తున్నామే అని ఏడ్చుకుంటూ ఆ యెరూషలేములో ఆ రక్తపు టేర్లు పారిన ప్రాంతాల నుండి చెదరిపోతున్నారు. ఇక ప్రియులారా, చెదరిపోయే యూదులందరినీ కొంతమంది ఏం చేశారంటే, అన్నయ్య మీరు పారిపోబాకండి, మనం మరలా మన యొక్క యుద్ధము ద్వారా యెరూషలేముని స్వాధీనం చేసుకుందామని ఆలోచనలు చేసి, ప్రియులారా క్రీస్తు శకం 135వ సంవత్సరములో అతి భయంకరమైన ఈ యోధులు బయలుదేరి యెరూషలేము నడిబొడ్డుకి రాగా ఆ వార్త తెలుసుకున్న రోమా సామ్రాజ్యం వెంటనే వచ్చి 2000 మందిని పురములోనే నిట్ట నిలువున నరికివేసి, ప్రియులారా అక్కడున్న యూదులందరికీ ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఇదే రోమా సామ్రాజ్య చక్రవర్తుల వారి యొక్క ఆజ్ఞ. ఏమిటనగా యూదుడనబడేవాడు యెరూషలేములో ఇక నుండి ఉండటానికి వీలు లేదు అని ఎప్పుడైతే ఈ తీర్పుని చదివారో అక్కడి నుండి ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ, పిల్లలు, తల్లులు, ప్రియులారా నెత్తిన గుడ్డ పెట్టుకొని ఇల్లు వదిలిపెట్టి, వాకిలు వదిలిపెట్టి, అన్నీ వదిలిపెట్టి కట్టు గుడ్డలతో పొట్ట చేత పట్టుకొని సుదూర దేశాలకు వెళ్ళిపోయారు చెల్లెమా. అలాగా ఖాళీ అయిపోయిన ఆ యెరూషలేముకి ఈ యొక్క రోమా చక్రవర్తులు పాలస్తీనా అని పేరు పెట్టారమ్మా. ప్రియులారా, ఆ యొక్క పేరు పెట్టబడిన నాట నుండి యెరూషలేములో యూదులు చెదిరిపోయారు. అక్కడక్కడ నక్కుతూ బిక్కుమంటూ కేవలము 10,000 మంది బతుకుతూ ఉన్నారు అక్కడే. ప్రియులారా, ఈ పరిస్థితి 100 ఏళ్ళు కొనసాగింది. ఈ పరిస్థితిలో ఆ యొక్క యెరూషలేమును చూస్తే ఆ కడుపు కోత తట్టుకోలేని పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ఆ 100 ఏళ్ళు గడిచిన మరలా తిరిగి వాళ్ళ స్వరాజ్యము వాళ్ళకి రాలేదు. ఈ యొక్క గడిచిన సంవత్సరాల మధ్యకాలములో ఆ యొక్క యెరూషలేముని జయించి అనేక మంది ఇతర దేశపు రాజులు ఏలుబడి చేశారు. అందులో ముఖ్యులైన వారు అరబ్బులు, మామ్లూక్స్, అలాగనే క్రూసేడర్లు, టర్కీ వారు, బ్రిటిష్ వారు. వీరు యెరూషలేముని ముఖ్యముగా ఏలినటువంటి ప్రపంచ రాజ్యాల అధినేతలు. దేవుని పిల్లలారా, ఈ యొక్క టర్కీ ప్రభుత్వం వారు ఏలుబడి చేసే కాలములో హఠాత్తుగా దేవుని యొక్క వాగ్దానం, యెహెజ్కేలు యొక్క ప్రవచనం ఇశ్రాయేలీలకి కనువిప్పు కలిగించింది. ఆ యొక్క టర్కీ ప్రభుత్వం వారు 1870వ సంవత్సరములో అనగా
క్రీస్తు శకములోనే జరిగింది. అది 1870లో ఏమన్నారంటే, యూదులైన వారు మీరు స్వయముగా వచ్చి భూములు ఇక్కడ కొనుగోళ్ళు చేసుకోండి అనగానే, ప్రియులారా, ఎప్పుడో రాయబడిన ప్రవచనం యేసు క్రీస్తు ఈ భూలోకములో పుట్టక ముందే 600 ఏళ్ల క్రితమే రాయబడిన ఆ ప్రవచనం క్రీస్తు శకం 1870వ సంవత్సరములో కళ్ళ ముందుకు రాగానే కన్నుల పండుగతో యూదులైన వారు వచ్చి భూములు కొనుగోలు చేయడానికి 1880వ సంవత్సరములో రష్యా దేశము నుండి 30,000 మంది వచ్చి అక్కడ వాలిపోయారు. ప్రియులారా, ఆ వచ్చిన యూదులు అక్కడున్న 10,000 మంది వీళ్ళందరూ కలిసి 1897వ సంవత్సరంలో జియోన్ కాంగ్రెస్ అనే సంస్థను ఒకటి ప్రారంభించారు. అమ్మాయి, జియోన్ కాంగ్రెస్ అంటే అర్థం ఏమిటో తెలుసా అమ్మా? దాని పూర్తి భావం ఏంటంటే, ప్రపంచములో చెదిరిన యూదులందరూ ఈ సంస్థ ద్వారా పోగు చేయబడవలెనని దాని యొక్క భావ సూచిక. ప్రియులారా, 1890వ సంవత్సరంలో జియోన్ కాంగ్రెస్ని ఏర్పాటు చేసినటువంటి వీరి దేశానికి ఆ కొద్ది నెలలలోనే సుదూర దేశాల నుండి దేవుని యొక్క పిల్లలైన వారు ఎలా వస్తున్నారో ఆలోచన చేస్తే, ప్రియులారా, యెమెన్ దేశము నుండి 45,000 మంది యూదులు బయలుదేరారు. అలాగ చూస్తే ఇరాక్ దేశము నుండి 130,000 మంది బయలుదేరారు. టర్కీ దేశము నుండి 33,000 మంది బయలుదేరి వచ్చారు. జగోస్లేవియా దేశము నుండి 20,000 మంది వచ్చారు. బల్గేరియా దేశము నుండి 36,000 మంది వచ్చారు. అలాగ చూస్తే యుగోస్లేవియా దేశము నుండి 20,000 మంది వచ్చారు. అలాగున పోలాండ్ నుండి 28,000 మంది వచ్చారు. ఉత్తర ఆఫ్రికా నుండి 35,000 మంది వచ్చారు. చైనా నుండి 5,000 మంది వచ్చారు. అలాగా చూస్తే ఇండియా నుండి 100 మంది సమూహము అక్కడికి చేరుకున్నారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి చెల్లెమా. ఈ ప్రవచనం చక్కగా కళ్ళ ముందు నెరవేరుతుంది యూదులకి. త్వరగా చదవాలి చెల్లెమా. మేఘము వలె ఎగయు గువ్వ వలెను గోళ్లకు ఎగసి వచ్చు. వీరు ఎవరు? వీరు దేవుడైన యెహోవా నామమును బట్టి, ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు నా కొరకు కనిపెట్టుకొను చున్నవి. ప్రభుకి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఇదిగో ప్రవచనం. ఈ ప్రవచనం ప్రకారంగా మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్ళకు వస్తున్నారట. అమ్మాయి, ఉదయకాలమున పక్షులన్నీ కూడా ఏం చేస్తాయమ్మా? కిలకిల రావాలతో గూడిలో నుండి బయటకు వచ్చి పైకి వెళ్ళిపోతాయి ఆకాశంలోనికి. ఆ వెళ్ళిన పక్షులు మరలా సాయంకాలమున కల్లా ఏం చేస్తాయి చెల్లెమ్మా? తిరిగి మరలా వాటి గూళ్ళకి వచ్చేస్తాయి. యూదులైన వారు వారి దోషములను బట్టి, వారి అపరాధములను బట్టి, వారి పాపములను బట్టి దేవుని యొక్క శిక్షకు గురి అయి ఆ దేశము నుండి వెళ్ళిపోయి, చెదరిపోయి, ఎగిరిపోయి, ఇరిగిపోయిన ఈ యూదుల రాజ్యం మరలా తిరిగి స్థాపనమవడానికి యెషయా చెబుతున్నాడు. మేఘము వలెను ఎగయు గోవుల వలెను గోళ్ళకు వస్తున్నారట చెల్లెమ్మ. వీళ్ళు గోళ్ళకి వస్తా ఉంటే చుట్టుపక్కల రాజ్యాల వారికి దడబుడతా ఉంది. ప్రియులారా,
చుట్టుపక్కల రాజ్యాల వారికి కంగారు పుడతా ఉంది. వీరికి 1948వ సంవత్సరములో ఎన్నో ఆశ్చర్య కార్యాల మధ్య స్వతంత్రము రాగానే వాళ్ళు వారి దేశాన్ని స్వతంత్ర దేశముగా ప్రకటించుకున్నారు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి చెల్లెమ్మా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ స్వతంత్ర రాజ్యంగా ప్రకటన చేసుకున్నారో చుట్టుపక్కల అరబ్బు రాజ్యాలు వారందరూ కూడా ఈజిప్టు, ఇరాక్, సిరియా, లిబియా, జోర్దాన్, లెబనాన్, ఇరాన్, ట్యునీషియా, అల్జీరియా, సౌదీ, కువైట్, అలాగనే మొరాకో అనబడే ఈ రాజ్యాల వారందరూ కూడా ఇశ్రాయేలు దేశం మీద దాడికి దిగగా ఇశ్రాయేలీలు తిప్పి కొడితే చుట్టుపక్కల అరబ్బు రాజ్యాలు దిమ్మ తిరిగి పారిపోయాయి. అయితే దేవుని పిల్లలారా, ఈ వచ్చినటువంటి ఈ యూదులందరూ కూడా కలిసి ఇప్పుడు ఆలయ నిర్మాణము చేయాలా? ఏం చేయాలరా? వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? వాళ్ళు రావడమే వాళ్ళ భూభాగం కూడా అబ్బా మామూలుగా పులకరించిపోలేదండి. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 35వ అధ్యాయము 1వ వచనములో ఆ భూభాగము ఎలా పులకరించిందో, ఆ భూభాగము ఎలా ఫలభరితమైనదో, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అరణ్యము, ఎండిన ఎడారి ఇప్పుడు కస్తూరి పుష్పములాగా వికసించిందట. దేవుని పిల్లలరా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇటీవల కాలంలో తెలంగాణ సీఎం గారు కేసీఆర్ గారు వారి యొక్క తెలంగాణ పండించడానికి ఈ యొక్క గోదావరి పైన డ్యాములు కట్టారట. అలాగుననే ఇంకా కొన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, అంతేకాకుండా ఇంకా మిషన్ భగీరథ అనబడే ఈ పథకాల ద్వారా ఆ రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి అష్ట కష్టాలు 7 ఏళ్ల నుంచి పడుతున్నాడు. ప్రియులారా, మన ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నీళ్ల పంచాయతీ విషయంలో మనకి తేడా రావడానికి ఇల్లేదు. నీళ్లు లేకపోతే మంది ఎడారిగా మారదు. కాబట్టి మాకు కేటాయించిన నీళ్లు కేంద్ర ప్రభుత్వం వారు మీరు మాట్లాడి మాకు ఇప్పించాలి అని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ముప్పు తిప్పలు పడుతున్నారు. అలాగునే మన గంగా, యమున, కావేరి ఈ నదులన్నిటినీ అనుసంధానము చేసి కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్రాల పొట్టగొడుతున్నారని వార్తలు వింటున్నాం. కారణమేమనగా నీరే ప్రధానము. నీరు మీరు అనే ఒక పథకాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మాజీ ప్రభుత్వం వారు పెట్టారు. వనం మనం. ఏమండోయ్, ఏమిటంట? వనం మనం. అలాగే ఈ యొక్క నీరు మీరు ఈ కార్యక్రమాలు ఎందుకు పెట్టారు? నీరు లేకపోతే మీరు లేరు, వనం లేకపోతే మనం లేము. అందుకే జనానికి కావలసిన వనం, జనానికి కావలసిన నీరు 2022లో 2019లో అలాగునే 2014 నుండి మనోళ్ళు ఆరంభాలు చేశారు. కానీ వీళ్ళైతే ఆ దేశానికి తిరిగి రావటమే వాళ్ళు. ప్రియులరా, మొట్టమొదటిగా 10 కోట్ల మొక్కలు నాటి పచ్చదనం, పరిశుభ్రతను బాగా చేసి ఆ యొక్క దేశములో వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. యెషయా ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఈ వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసి వారి యొక్క పొలాల్లో వాటిని కిబూట్స్ అంటారు. ఏమంటారమ్మాయి? కిబూట్స్ అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, మనమైతే ఎకరానికి ఒక గట్టు, సెంటుకి ఒక గట్టు పెట్టి ఇది నాది, ఇది నీది, కాబట్టి వీళ్ళిద్దరు తెచ్చినాక పిల్లలు వస్తారు, అసలు అది మొత్తం నాదేనంటారు.
వీళ్ళిద్దరు కలిసి కోర్టుకి వెళ్తారు. కోర్టు మొట్టికాయలు వేసి నీకు వద్దు ఆడికి వద్దు, ఒక 10 ఏళ్ల పాటు అట్టా పెట్టేయండి అని బ్యాన్ చేస్తారు. ఇజ్రాయెల్ అలా కాదండి. ఎవడికి గట్లు ఉండవు, ఎవడు గట్టేయడు, ఎవడు నాదండో, ఇది మనది. ఏమంటారండి? ఇది మనది, మనం అందరము కలిసి పని చేస్తాం అని అందరూ కలిసి వ్యవసాయం చేస్తారు. దేవుని పిల్లలారా, వాళ్ళు నెగేవ్ అనబడే ఎడారి, ఆ ఎడారి ప్రాంతంలో కనీసం ఆ భూగర్భ జలాలు 100 అడుగుల లోతులకు వెళ్ళినా చొక్క కూడా దొరకదు. అక్కడ వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ పెట్టి పైపుల ద్వారా ఎడారిలో బంగారం లాంటి పంటలు పండించి, ప్రియులారా, ఆ యొక్క పంటల్లో సిట్రస్, అలాగుననే నిమ్మ, నారింజ, ద్రాక్ష వీటిని స్పెషల్గా పండించి అమెరికా, యూరప్ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇజ్రాయేలీల పంటలను చూస్తే ప్రపంచమే దద్దరిల్లిపోద్ది. ఇటీవల కాలంలో మన ఆంధ్ర రాష్ట్రములో ఒక కమెడియన్ యాక్టర్, అతని పేరు పోసాని మురళీకృష్ణ. అతను ఒక యాడుని చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో. అరే అబ్బాయ్, ఏమిటోరా, పక్కెముటోడు కట్టలు కట్టలు డబ్బులు లెక్కలు పెడుతుంటే మనకు గడ్డి కట్టలు కూడా దొరకట్లేదు అనగానే, నువ్వు ఏం వాడావు అనగానే, నేను ఏదో వాడానురా, అందుకే చెబుతున్నా. ఆడేం వాడాడు తెలుసా? ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ సంబంధమైన కస్టోడియా మందు వాడాడు అనగానే దెబ్బ కొట్టాడు రా. కస్టోడియా వాడితే కట్టలు కట్టలు డబ్బులేరని ఆంధ్రప్రదేశ్లో ఇజ్రాయెల్ దేశం యొక్క టెక్నాలజీ వాడుతున్నారు. ఆంధ్రదేశమే కాదు, అన్ని దేశాలలో ఇజ్రాయెల్ టెక్నాలజీ మాత్రమే ఇవాళ వ్యవసాయ రంగంలో పనికొస్తుంది. దేవుని పిల్లలారా, వారు పండించే పంటలను, వారు అమ్మే అమ్మకాలను చూస్తే వాళ్ళ దేశంలో ప్రధాన ఆదాయపు వనరుగా ఈ యొక్క వ్యవసాయాన్ని చేస్తున్నారు. దేవుని పిల్లలారా, వారి దేశాన్ని సుభిక్షము చేసుకున్నటువంటి వారందరూ కూడా అభివృద్ధి పదములోనికి రావడానికి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకున్నారు చెల్లెమ్మ. అలాగుననే వారి యొక్క సాంకేతిక అధునాతన ఆయుధాలు అతి భయంకరముగా తయారు చేసుకున్నారు. చుట్టుపక్కల అరబ్బు రాజ్యాలు శత్రువులైనప్పటికీ ఒక్కళ్ళు కూడా వారిని కన్నెత్తి చూడాలంటే వాళ్ళ గుండెలు పగిలిపోతాయి. ఐఎస్, ఇస్లామిక్ స్టేట్, ఇరాక్ అండ్ సిరియా అనబడే ఈ యొక్క ఉగ్రవాద గ్రూపుల వారు ప్రపంచ దేశాలన్నిటిల్లో మన భారత్లో కూడా దాడి చేశారు. కానీ ఈ రోజుకి ఇజ్రాయేల్ వైపు కన్నెత్తి చూడాలంటే వాళ్ళకి గుండె ఆగినంత పని. ఇజ్రాయేలీల యొక్క ఎదుగుదల, ఒకప్పుడు భూమి మీద వాళ్ళ దేశమే లేదు, ఒకప్పుడు వాళ్ళ భూభాగము ఎందుకు పనికిరాని అడవి పందులు తిరిగాయి. వారి భూభాగంలో వారు లేకుండా చెదిరిపోయారు. అలాంటి వారు తిరిగి వచ్చి 1948వ సంవత్సరం నుండి ఇవాళకు చూస్తే ఇజ్రాయేలీలు వాళ్ళని ఎదుర్కొనే మొగాడు, మనగాడు ఈ భూమి మీద లేడు అని చెబుతా ఉన్నారు. ఇటీవల కాలంలో యుద్ధం మొదలైన 3వ రోజున రష్యా గవర్నమెంట్ వారు ఏం చెప్పారో తెలుసా? వ్లాదిమిర్ పుతిన్ని చంపడానికి ఇజ్రాయెల్ సంస్థ, అది మోసాద్ ఇంటెలిజెన్సీ వ్యవస్థ, ఆ వ్యవస్థ వారు రష్యాలోకి వచ్చి ఈ అధ్యక్షుడిని చంపడానికి డబ్బులు తీసుకున్నారు అని చెప్పి ప్రాపకాండం పెట్టారు. ఇజ్రాయేలీల పేరంటేనే కలల్లో కూడా వచ్చేస్తాయి రష్యా వాడికి. దేవుని పిల్లలారా, రష్యా వాడు ఆ ఉక్రెయిన్ దేశం మీద యుద్ధం చేస్తుంటే మోసాద్ సంస్థ వాళ్ళు వచ్చి అతన్ని చంపడానికి సుపారీ ఇచ్చారని టీవీలో వార్తలు చూస్తుంటే నాకు పక్కుమని నవ్వు వచ్చింది. ఒరే, వాళ్ళు ఉన్నది 92 లక్షల మంది. ఒరే రష్యా, నువ్వెంతరా? ఆసియాలో నీ భూభాగం ఉంది, యూరప్లో నీ భూభాగం పెద్దది, ప్రపంచంలో నువ్వు పెద్ద తోపు తురువు అంటున్నారు, నీ అంత మొగోళ్ళాడు అంటున్నారు. నిన్ను చంపడానికి ఇజ్రాయేలీల పేరు చెబితే ఎందుకురా నీకు ఇంత దడ అనిపించింది. దేవుని పిల్లలారా,
ఆడెవరు రేపొద్దున తేలుతా. ఈ పూట జెలెన్స్కీ చరిత్ర, అతని యొక్క జాతి చరిత్ర, అసలు జెలెన్స్కీ అక్కడ ఎందుకున్నాడో తేలాలి మనకి ఈ పూట. ఇది మీడియా వాళ్ళకి తెలవదండి. ఒకవేళ వాళ్ళు రాసుకుంటే చరిత్రలో వాళ్ళ పేరు నిలిచిపోద్ది. ఒకవేళ వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ టీవీలో కానీ ఇదిగో ఈ ప్రసంగాన్ని ఇస్తే ప్రపంచానికి సువార్త అందించిన వాళ్ళు అవుతారు. వాళ్ళు పరలోక రాజ్యం చేరతారు. దేవుని పిల్లలారా, ఇవాళ సత్య సువార్త ప్రపంచానికి వినిపింపబడడానికి సత్య వేద గ్రంథం, ప్రపంచ గ్రంథం, ప్రపంచ రాజకీయ రథచక్రం, ప్రపంచ యుద్ధ చరిత్ర, ప్రపంచ ఆరంభం, ప్రపంచ ముగింపు, మానవ రాజకీయ పాలన చరిత్ర గ్రంథం, ఈ దివ్య గ్రంథమైన బైబిల్ గ్రంథంలో జెలెన్స్కీ ఎవడో, అతని జాతి ఏమిటో ఈ రాత్రి మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, వీళ్ళు అలాగా వచ్చి యూదులు ఎలాగోలా ఆలయాన్ని నిర్మాణం చేయాలి కాబట్టి దేశాన్ని చక్కగా సుభిక్షంగా చేశారు. తర్వాత యెషయా గ్రంథంలోనే 27వ అధ్యాయంలో 6వ వచనములో ఇజ్రాయేలును గురించి ఇంకొక ప్రవచనాన్ని ఏమని చెప్తున్నారు చూడండి అమ్మాయి, త్వరగా చెల్లెమా. రాబోవు దినములలో యాకోబు వేరు పారును ఇశ్రాయేలు చిగుర్చి పూయును వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలరా చెల్లెమోయ్. హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండిరా. హల్లెలూయా. ఎందుకంటే ఇది రియల్ వరల్డ్ హిస్టరీ. ఏమంటే దీనికంటే చరిత్ర ఇంకొకటి లేదు అసలు ఇదే చరిత్ర. ఇక దీన్ని మించిందంటే ఇక అన్ని బోగస్ మాటలే. నాలాంటి సన్నాసులు రాసిన పుస్తకాలు అన్నీ చాలా ఉన్నాయండి. అట్టాటి అన్నీ చదివి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. పరిశుద్ధులైన పరిశుద్ధాత్మ పూర్ణులైన ప్రవక్తల ద్వారా రాయించిన గ్రంథం ఇది. అంతేగాని నాలాంటి ఎదవలు రాసిన గ్రంథము కాదండి. అందుకే ఈ చరిత్ర అందరికీ కావలసింది. అందరూ ఈ చరిత్రలో ఉన్నవారే. ప్రస్తుతం జరిగే చరిత్ర కూడా ఇజ్రాయేలు పేరు మీదే జరుగుతుంది పిల్లలారా. ఇజ్రాయేల్ అంటే ఏమిటో, ఆ దేశం యొక్క స్థితి అంటే ఏమిటో కొన్ని మాటల్లోనే మీకు నేను చెబుతున్నాను. రాబోవు దినములలో యాకోబు వేరు పారును. అమ్మాయి, ఇశ్రాయేలీలు ఇజ్రాయేల్ దేశంలో ఉంటే ఇజ్రాయేలీల దేశంలో వాళ్ళకి గుర్తుగా ఉన్న వృక్షం ఏంట్రా? ఇజ్రాయేలీలకు గుర్తుగా ఉన్న వృక్షం చెల్లెమ్మ చెప్పండిరా. అయ్యా ఒలివనా? అంజూరపు చెట్టు ఒకటి. పాటొద్దండి ఎందుకంటే మనకి సంగీతం అంటేనే తెలుసుద్ది, కానీ లేకపోతే అసలు పాటలు మిగతా వాక్యాలు తెలవదు. పాట ఎత్తుకుంటే టక్మని ఎత్తేస్తారు మీరు కూడా. దేవుని పిల్లలారా, ప్రపంచ రాజ్యాలలో అంజూరపు వృక్షము ఇజ్రాయేలుకి సాదృశ్యము. ద్రాక్ష చెట్టు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ద్రాక్ష చెట్టు అనగా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఆ యొక్క అంజూరపు వృక్షము చిగురించింది, ఇప్పుడు రెమ్మలు వేసింది. దాని వేరు ఉక్రెయిన్లోకి వచ్చింది. ఉన్నదేమో చెట్టు ఎక్కడా? ఇజ్రాయెల్లో. దాని ఏరెక్కడ ఉంది? డొక్క సిరిగిపోద్ద చరిత్రకి ఈ మాట కాదంటానికి కుదరదు. ఎందుకంటే ఈ యొక్క యెషయా గారు చెప్పిన ఆ మాట 2022లో టీవీల్లో మనం చూస్తున్నాం. 2022లో యూట్యూబ్లో మనం చూస్తున్నాం. యాకోబు వేరు పారి ఉక్రెయిన్లో పైకి వచ్చింది. దేవుని పిల్లలారా, అలాగనే భూమి అంతా వాళ్ళే ఫలభరితం చేస్తారట. ఏమండి, బాగా ఆలోచన చేసినట్లయితే ఈ రాత్రికాల సమయమందు మన నరేంద్ర మోడీ గారి గురించి 1-2 మాటలు చెప్పాలి. ఎందుకంటే ఈయన ఇజ్రాయెల్తో చక్కటి సత్సంబంధాలు పెట్టుకున్న తర్వాత చైనా ఓడు మనం అంటే జడిశాడు జడలేదు. పాకిస్తాన్ ఓడికి మనం అంటే పానకల్లాగా అయిపోయింది. ఏమండోయ్, ఇక చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ ఎవడు రాయుడికి ఫ్రెండు,
వీడి ఫ్రెండ్ ఇజ్రాయేల్ ఓరు బాబు, వాళ్ళతో పెట్టుకుంటే మనం తట్టుకొనే. దేవుని పిల్లలారా, వాళ్ళని గురించి చెప్పాలంటే ఇప్పుడు అయ్యేది కాదు, రేపొద్దున తేల్చుకుందాం. ఇంకా అవ్వలేదండి. ఇప్పుడు కేవలము వీళ్ళ యొక్క చరిత్ర మొదలు మాత్రమే చెప్తున్నాను నేను. ఈ యొక్క వాక్యములో అంజూరపు చెట్టు చక్కగా వికసించింది, పూసింది, ఫలభరితమైంది, భూభాగం మంచిగా ఉంది, ఇజ్రాయెల్ దేశం అభివృద్ధి చెందింది. ఆ 1948వ సంవత్సరంలో నుండి ప్రవేశించిన యూదులందరూ కూడా ఎలాగోలా దేవుని ఆలయాన్ని మరలా తిరిగి కట్టాలా అనుకుంటున్నారు. ఇంతకీ దేవుని ఆలయాన్ని ఎవరు కట్టారు ముందు చెల్లెమా? అసలు అది ఎప్పుడు కట్టారు? ఎవరు కట్టారు? పడగొట్టారు, కడదామంటున్నారు, బాగా ఉంది. అసలు కట్టింది ఎవడు మొట్టమొదట? మీకు సంగీతంలో చెప్పాల్సింది. సొలొమోను దేవాలయములో నిదు మహిమ రాగానే యాజకులుని తేజో మహిమకు నిలువలేకపోయిరి. ఏమాయ్, ఈ పాట ఇప్పుడు పాటలు వేరు, అప్పుడు పాటలు వేరులేండి. ఇప్పుడు పాటలు ఎట్టా అంటే, ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా. వీళ్ళు దున్నపోతుల్లాగా బలిసి 60-70 కిలోలు అయితే వీళ్ళనంట సంకన వేసుకుంటాడంట యేసయ్య. నానా బుజ్జి చిచ్చి అంటాడంట. ఇట్టాడి దిక్కుమాలిన పాటలు రాసి యేసయ్య పరువు తీసి అసలు సువార్త మాటల్ని వదిలేశారు, ఆ పాటల్ని వదిలేశారు. దేవుని పిల్లలారా, ఈ ఆలయాన్ని కట్టింది మొట్టమొదట ఎవరనుకుంటున్నారు? సొలొమోను మహారాజుతో దేవుడు లెక్కల ప్రకారంగా కట్టించాడు ఆలయాన్ని. ప్రియులారా, ఈ ఆలయం అనేది ఎక్కడ కట్టబడింది? ఇజ్రాయేలు దేశములో మోరియా పర్వతము మీద కట్టబడింది. మోరియా పర్వతము మీద ఈ ఆలయాన్ని సొలొమోను కట్టడానికి వెళ్ళక ముందే 850 సంవత్సరాల క్రితం అక్కడే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వడానికి బలిపీఠాన్ని కట్టిన స్థలము అదే. ఆ స్థలములోనే ఈ సొలొమోను రాజు ఆలయాన్ని నిర్మించాడు. దేవుని పిల్లలారా, నిర్మింపబడిన ఆలయము ఆ యొక్క ప్రతిష్ఠ దినమున దేవుడు ఆ యొక్క మందిరము మీద తన ఆత్మనుంచగా అప్పుడు దేవుడు సొలొమోనుతో పలుకుతున్నాడు, సొలొమోను, ఇది నేను ఏర్పరచుకున్న స్థలము, ఇది నా నివాస, అది దేవుని ఆలయం ప్రపంచమందు. దేవుని పిల్లలారా, సొలొమోను ఏర్పాటు చేసిన ఈ ఆలయము దేదీప్యమానముగా 500 ఏండ్లు వెలుగొందుచుండగా 500 ఏండ్ల తర్వాత ఈ యొక్క ప్రపంచములో అగ్రరాజ్యమైన బబులోను సామ్రాజ్యం, ఆ బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 606వ సంవత్సరములో యెరూషలేము మీద దాడి చేయగా ఆ యెరూషలేము పట్టణములో ప్రధానముగా దేదీప్యమానముగా వెలుగొందుచున్న ఆ ఆలయాన్ని ఒక్క దెబ్బకి పడగొట్టి పారేశారు. అది మొదటి దేవాలయము క్రీస్తు పూర్వము 606వ సంవత్సరములో నెబుకద్నెజరు రాజు ద్వారా పడగొట్టబడింది. ఆ పడగొట్టబడిన ఆలయాన్ని 72 ఏళ్లకి జెరుబ్బాబెలును పంపించి ఏర్పాటు చేశాడు దేవుడు. ఏర్పాటు చేయబడిన ఈ ఆలయాన్ని హేరోదు రాజు గారు ఆధునీకరించారు కాబట్టి దాన్ని ఏమన్నారు? హేరోదు దేవాలయం అని కూడా అన్నారు. ఇది రెండవ ఆలయం. ఆ రెండవ ఆలయం కాలములోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టారు. ఆ రెండవ ఆలయములోనే యేసయ్య వారు ప్రసంగాలు చేశారు. ఆ రెండవ ఆలయములోనే ధర్మశాస్త్రోపదేశకులను ఉద్దేశించి ఆయన చాలా వాక్యాలను వెల్లడించాడు. ప్రియులారా, ఆ యొక్క ఆధునీకరింపబడిన ఆ రెండవ ఆలయము తిరిగి మరలా క్రీస్తు శకం 70వ సంవత్సరములో
టైటస్ చేత పడగొట్టబడింది కాబట్టి, ఆ పడగొట్టబడి ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 2000 సంవత్సరాల దగ్గర నుండి వాళ్ళు ఆలయాన్ని కట్టాలని ప్రయత్నించినప్పటికీ వారి వల్ల కావటం లేదు. ఎందుకని? ఇజ్రాయేలీలు కడితే కుదరదు. అది ఎవరు కట్టాలి ఆలయము? మీకు మళ్ళీ సంగీతంలో చెప్పాల్సింది. యెరూషలేము ఎవరు కట్టే చెప్పండి అమ్మాయి అంటే చెప్పరు, సంగీతంలో మాత్రం చెప్తారు. ఒక శిష్యుడంట గురువు గారి దగ్గర విద్య నేర్చుకుంటున్నారట. గురువు గారు చెప్తున్నారట, రేయ్ ప్రతిదీ కూడా వెధవది సంగీతములో పలకాలిరా అని చెప్తుంటే, ఏమండి ప్రతిదీ సంగీతంలో ఎలా చెప్తావండి గురువుగారు అంటే, అసలు సంగీతం లేనిదే నీవు ఒక్క మాట పలికినను నేను నొచ్చుకుంటానురా, అసలు నువ్వు ఆ శిష్యుడివే కాదనే పాటికి ఇక ఆ రోజు నుంచి ఆడు కూడా ఏది చెప్పినా సంగీతంలోనే చెప్తాం మొదలెట్టాడు. ఒక రోజున గురువుగారు ఇల్లు తగులడిపోతుంటే శిష్యుడు పరిగెత్తుకొచ్చి నోట్లో చెబుదాం అనుకునేపాటికి కంగారు వచ్చింది. ఒరే అయ్యగారికి సంగీతంలో చెప్పకపోతే చాలా తేడాలు వచ్చేస్తాయి అని చెప్పి, గురువు గారు ఏమిట్రా మన ఇల్లు ఇల్లు ఒరే మళ్ళీ దించుతావేరా రాగానే పెంచరా, ఇల్లు ఏమైందిరా? మన ఇల్లు. సరేలేరా మన ఇల్లారా బాబు చెప్పరా. చుట్టూ చక్కగా అంటుకున్న నుప్పులు చేత. ఏంట్రా నుప్పులు అంటుకొనియా? ఆగవయ్యా బాబా, ఇంకా ఉందే. నుప్పులంటుకొని బగ బగా దగ దగ బగ బగా దగ దగ రాఫ్రై బగ బగ దగ దగ తగులడిపోతుందో అన్నాడు. ఒరే ఈ మాట చెప్పడానికి ఎంతసేపు అంటారా అని చెప్పి ఇంటికి వెళ్ళి చూసేపాటికి కొంపాత తగులడిపోయి. సంగీతంతో వచ్చిన తిప్పలన్నమాట. దేవుని పిల్లలారా, అలాగే మీకు కూడా ఏదన్నా గుర్తు చేయాలంటే సంగీతంతోనే చెప్పాల్సి వస్తుంది చెల్లెమ్మ. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని ఇశ్రాయేలీయులను ప్రోగు చేయు. అది కథ. ఎవరు పోగేసేది? ఇశ్రాయేలీని. ఇశ్రాయేలీలు వస్తే సరిపోతా? వాళ్ళు రాగలరా? వాళ్ళ దోషాలతో వాళ్ళు రాలేరు. అయినప్పటికీ దేవాది దేవుడైన యెహోవా ఆలయము కట్టు నిమిత్తమై వాళ్ళందరినీ ఏం చేశాడని పోగు చేసుకుని వస్తున్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని వారి గాయములన్నీ కట్టుచున్న వాడని. హల్లెలూయా. దేవుని పిల్లలారా, చెదరిపోయిన గుండెలు, అవసిపోయిన గుండెలు, కన్నీరు కార్చిన గుండెలు, పిండి వేయబడిన గుండెలు, గొద్దబడిన గుండెలు, ఆ గుండెల సవ్వడిని ఆయన విన్నాడు. వాళ్ళ మొరను విన్నాడు, వాళ్ళ ఏడ్పులు విన్నాడు. పోగేసుకొచ్చి ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఆలయాన్ని కడతానన్నాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే మేము కడదాం అనుకుంటున్నారు. వీళ్ళ ఆలయాన్ని కట్టేది ఎవరు తమ్ముడా? నప్తాలి బెన్నెట్ట. కుదరదు. అబ్బాయికి పట్టబుర్ర అయిపోయింది. నప్తాలి బెన్నెట్టు లేనిపోయిన తప్పుడడుగులు వేసాడు ఈ మధ్యకాలంలో. ప్రియులారా, నప్తాలి బెన్నెట్టు ద్వారా ఇజ్రాయెల్కి ప్రమాదం ఉందని ఎవరంటున్నారు? బెన్యమిన్ నెతన్యాహు అంటున్నాడు. ఇజ్రాయెల్ యొక్క ప్రతిష్టత దెబ్బతీయడానికి నప్తాలి బెన్నెట్ ఇవాళ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం చాలా తప్పుడు వ్యూహమని ఇజ్రాయెల్ పార్లమెంట్లో చాలామంది వాపోతూ ఉన్నారు. సరే, ఇలా వారం తర్వాత తెలుద్దానండి వీళ్ళ రాజకీయం గురించి. రేపు పొద్దున్న చూసుకుందాం. రష్యా మనం, ఇది ఉక్రెయిన్ వాడు కాదు అక్కడ. రష్యా టు జేమ్స్, పుతిన్ టు జేమ్స్. మరి ఆడో నేనో తేల్చేస్తారు రేపు పొద్దున. కాకపోతే ఇప్పుడు జెలెన్స్కీ అని నేను బయటికి లాక్ రావాలి మనం. ఎందుకంటే ఇవాళ మీడియా వాళ్ళు మనం చెబితే రాసుకోవాలి. పాపం వాళ్ళకి తెలవక అదిగో పట్టేస్తారన్నాడు, దొరకలే, ఇంకా దొరకలేదు అంటున్నాడు. మళ్ళీనేమో ఇంకా ఎప్పుడు పడతాడు అంటున్నారు. అసలు పడతాడా పట్టడా అంటున్నారు. వీళ్ళకి ఈ డౌట్లు ఎందుకు? ఇదిగో ఇందుపల్లి జేమ్స్ ఇక్కడ ఉన్నాడు, బైబిల్ గ్రంథం ఎక్కడ ఉంది, ఏమన్నా తేడా వస్తే చింతలమోరి సముద్రంలో తొక్కేయండి.
ఇదే నేను చెప్పేది మీకు. తేడా రాకుండా ఉంటే యేసుని నమ్మండి. వచ్చేస్తున్నాడు మన రాజు. ఆయన వెనకాల ఈ సంఘాధినేత ప్రభుకుమార్ గారండి, ప్రభుదాస్ అయ్య గారు వచ్చేస్తున్నారు. నవ్వుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇక్కడ మీటింగులు జరగటం కూడా అక్కడ స్క్రీన్లో చూస్తూ ఉంటారనమాట. ఆహా, రాకడ సందేశాలు మా అబ్బాయి గారు బాగానే వినిపిస్తున్నారు, నేను వచ్చేస్తానని చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా? మీరు చెప్పిట్లా, బైబిల్ చెప్తుంది ఇక్కడ. దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ రావాలంటే ఆలయ నిర్మాణం జరగాల. ఆలయ నిర్మాణం జరగకుండా రాకడ అనేదే రాదండి. ఆ ఆలయ నిర్మాణం జరగాలంటే తిరిగి మరలా కట్టబడాలంటే ఇజ్రాయేలీలు పోగవ్వాలా. పోగయ్యారు, వచ్చారు. ఇప్పుడు ఆలయాన్ని కట్టడానికి ప్రతి తరము వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వారి వల్ల కావటలేదు. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అంట ఒక రకమైన మంటలు వచ్చేస్తున్నాయి అంట. పునాదుల దగ్గరికి పోతే తట్టుకోలేక బయటకు వచ్చేస్తున్నారంట ఆ మంటలకి. ఆ యెరూషలేము దేవాలయం దగ్గర వాళ్ళు వెళ్ళి కడదామన్నప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుందంట. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ 3వ దేవాలయం, 2వ దేవాలయం టైటస్ పడగొట్టాడు. దీన్ని మరలా కట్టబడాలి. ఇప్పుడు ఏం చేశారు ఇజ్రాయేలీలు? దేశాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారా వాళ్ళ రాజ్యానికి? ఏమండి, సుభిక్షంగా ఉందా ఆ దేశం? కస్తూరి పుష్పం వల్లే తయారైంది ఆ దేశం? అన్ని దేశాల్లో కల్లా మగోడి దేశం అనిపిస్తుందా? మొనగోడి దేశం అనిపిస్తుందా? దమ్ము కలిగిన దేశం అనిపిస్తుందా? దుమ్ము రేపే దేశం అనిపిస్తుందా? దాని పేరే వినిపిస్తుందా? 92 లక్షల మంది తమ్ముడా. మన ఆంధ్రాలో 4 కోట్ల మంది ఉంటే దానిలో 92 లక్షల మందిని లెక్కేస్తే మిగతా వాళ్ళందరం తీసేస్తే వాళ్ళు ఉన్నది అంతమంది. వాళ్ళ పేరు చెబితే ఇవాళ ప్రపంచం దడా 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 తన్నుకుంటూ ఉంది. దేవుని పిల్లలారా, ముఖ్యమైన విషయాన్ని ఈ రాత్రి కాలమందు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే జరిగిన చరిత్ర అండి, ఎక్కడా తేడా ఉండటానికి వీల్లేదండి. తేడా ఉంటే సమస్య లేదండి. మీ ఇష్టం వచ్చిన శిక్ష వేయండి. ఎవడన్నా ఫోన్ చేస్తే అడగండి. ఎవడ మీకు ఫోన్ చేయడు. ఎందుకంటే మా ఊరు వాళ్ళకి కూడా తెలుసు, వీడు సావో రేవుకో వెళ్ళేవాడు, వీడు సువార్తకి వెళ్ళేవాడు కాదని తెలుసు. నా వెనకాల ఎవడు రాడు. కారు నేను ఎక్కడ వేసుకొచ్చి కారు వస్తే 2-3 అన్న వస్తారు. ఎందుకంటే పోతే ఈడొక్కడే పోతాడు, మనం కూడా ఎందుకు పోతామని. నేను కూడా ఏ ఊరిలో నుంచి నా ఊరు వెళ్ళిపోతానో అని చూస్తానే కానీ మళ్ళీ మా ఊరు వెళ్ళాలని మాత్రం చూడను. ఏ ఊరు నుంచి అయినా నా ఊరు వెళ్ళిపోవటమే నా ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, నాడు అపోస్తులు వారు చేసిన పరిచర్య కనీసం రవ్వంతన్నా చేయాలి కదండి నేను. కాబట్టి రాత్రికాల సమయమందు మీకు ఇచ్చే చొరవ ఏంటంటే, నన్ను గొప్పవాడని జ్ఞానాన్ని అనుకోవద్దు, తప్పొస్తే తుప్పు లేపేమని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అదే ఖచ్చితమైతే యేసుని నమ్మి ఆయన రాజ్యాన్ని చేరుకోమని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను మీ సహోదరుడిగా. దేవుని పిల్లలారా, ఈ యొక్క 3వ ఆలయం నిర్మాణము కావడానికి, ఈ ఆలయాన్ని నిర్మాణము చేయడానికి చాలా 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 ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లన్నిటినీ సమీక్షించి ఇజ్రాయెల్ ప్రభుత్వం వారు కడదామని ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నారో, దేవుని పిల్లలారా, ఆ యొక్క ఆలయానికి ఒక ఆయన అడ్డం తగిలాడు. ఆయన పేరేంటండి? యాసర్ అరాఫత్. ఆయన అరబ్బు రాజ్యాలకు గుండె చప్పుడు. అతను PLO అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. 1967వ సంవత్సరంలో ఈ యొక్క PLO సంస్థ వెలుగులోకి వచ్చింది. ప్రియులారా, దీని అధ్యక్షుడైనటువంటి యాసర్ అరాఫత్ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా విమోచన కావాలని ఒక పక్కన ఒలీవా మొక్క, ఒక పక్కన తుపాకీ పట్టుకుని ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదట ప్రసంగం చేసిన అరబ్బు నేత, మహా గొప్ప యోధుడు. ఆ యొక్క యోధుడిని ఆ యూదులు ఏం చేశారంటే చాలా నైపుణ్యంగా అలాగా విషప్రయోగంతో చంపేశారని పేపర్లో ఇచ్చారు. చంపారో చచ్చిపోయాడో పర్టిక్యులర్గా నేను చూడలేదు తమ్ముడా. ఎందుకంటే మనకి ఈ దేశాలు వెళ్తా పాస్పోర్ట్ తప్ప మనం తీసుకెళ్ళి ఉండేడు. ఒకవేళ ఈ దేశాలు వెళ్ళినా ఆ దేశాల వాళ్ళు చచ్చిపోతారు. ఈడెవడనో టెర్రరిస్ట్ని తీసుకొచ్చారని మొన్న యానా వెళ్ళాను నేను. యానా వెళ్తే
అక్కడ కీబోర్డ్ ప్లేయర్ అంటున్నాడు, ఈ మీరు ఇది తమిళనాడు వాళ్ళలాగా ఉన్నారు అన్నాడు. ఊరుకోవయ్యా బాబు, లేనిపోయింది తమిళనాడు నుండి ఎందుకు అవుతాను నేనంటే, కాదు మీ బులుగు సొక్క, మీ బులుగు ఫోటో, మనం కూడా నల్లగంటాం కదా, బులుగు ఫోటో, దానికి తగ్గట్టుగా మీ హెయిర్ స్టైలు, మీ హ్యాండ్ స్టైలు చూస్తే తమిళనాడు నుంచి వచ్చినటువంటి టెర్రరిస్ట్ లాగా ఉన్నారండి. ఆహా, ఏం పేరు పెట్టారండి నాకు. ఇక ప్రసంగం అయిపోయిన తర్వాత దిగినాక ఉక్రెయిన్ జేమ్స్ గారు అంటూ మొదలెట్టారు. ఒరే ఇదేం బిరుదురా అంటే, ఉక్రెయిన్ దేశం అంటే ఏంటో ఇవాళ బైబిల్లో దాని చరిత్రని, ఆ యొక్క జాతి చరిత్రని బాగా చూపించారని, అందుకే మా వాళ్ళందరూ నీ పేరు ఉక్రెయిన్ జేమ్స్ గారు అని పెట్టారండి పేరు అని. ఇందుపల్లి జేమ్స్ పోయింది. మొన్నటిదాకా కరోనా జేమ్స్ అన్నారు. నేను తప్ప ఇంకెవరు చెప్పలేదండి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ విషయాల్ని ఏపీలో చూసుకోండి మీరు, లేకపోతే యూట్యూబ్లో చూసుకోండి మీరు, ఫేస్బుక్లో చూసుకోండి. ఎవరన్నా చెప్పారంటే చెప్పించు కొట్టండి. ఎవరు చెప్పలా, మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదో నాకు తెలవదు. కానీ ఈ దుర్మార్గుడైన, ఈ దుష్టుడైన నాకు మాత్రం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎంత ధన్యత నాకు, ఎంతకంటే ఇంకేమీ అవసరం. నాకు డబ్బు వద్దు, ఏమొద్దు. కరోనా మిస్టరీ చెప్పా, అలాగ చూస్తే ఇవాళ రష్యా హిస్టరీ చెబుతున్నా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనము రాకడ సంబంధులము, అంతేగాని మత సంబంధులము కాదు. మనం క్రైస్తవ మతస్థులం కాదు, క్రీస్తు మార్గస్థులం. మనం క్రీస్తు మార్గం వేరు, క్రైస్తవ మతం వేరు. క్రైస్తవ మతం అంటే దానికి ఒక పెద్ద ఉన్నాడు, ఆడు రోమ్లో ఉంటాడు. దేవుని పిల్లలారా, అది మతం. మనం అందరము కూడా మార్గస్థులం, అనగా యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడే వాళ్ళం. ఆ రాకడ ఎప్పుడు జరుగుద్దో ఈ రాత్రికాలమందు చాలా జాగ్రత్తగా గమనం చేయాలా. దేవుని యొక్క వాక్యములో యూదులైన వారు ఆలయాన్ని నిర్మాణం చేయటానికి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తానికి ఎన్నెన్నో దేశాలలో ఎన్నెన్నో రకాల ప్రపంచానికి తెలియని పచ్చి నిజాలండి ఇవి. నేను పోయాక మీరు టీవీల్లో చూస్తారు, ఆ రోజున ఆ రకంగా చెమటలు కక్కి ఆయాసపడి అడిసి చచ్చాడాడు, ఇదిగో ఇవాళ అయ్యి అని ఆ రోజున మీరు చూస్తారు. అక్కడ దాకేందుకు ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత నేను చెప్పిన టీవీల్లో వస్తాయి, అప్పుడైనా మీకు నేను గుర్తొస్తా. ఆడుగో జేమ్స్ గాడని. దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నాం ఈ రాత్రికాలమందు. ఇది చరిత్ర గ్రంథం అండి. మాటలతో రాసింది, అపోత కల్పలతో రాసింది, కళ్ళెత్తే రాసింది, దర్శనాలు వస్తే మామూలుగా ఏదో పుస్తకాల్లో రాసేసింది కాదండి. ఇది దైవ దర్శన గ్రంథం, ప్రపంచ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఇది ప్రపంచ ప్రజలందరికీ ఇది గ్రంథం. క్రైస్తవులు తాతగాడు సొమ్ము కాదు బైబిల్. క్రైస్తవులు తాతగాడు సొమ్ము అనుకుంటున్నారు కొంతమంది. ఇది మా గ్రంథం పిచ్చి ఆలోచనలు. మన గ్రంథం ఇది ప్రపంచ ప్రజల గ్రంథం. అందులో మనం కూడా ఉన్నాం. మన సొత్తు కాదు ఇది. యేసుక్రీస్తు క్రైస్తవులకే ప్రభువా, అందరికీ ప్రభువా? వాళ్ళ వ్యవహారం చూస్తుంటే క్రైస్తవులకే ప్రభు అని చెబుతున్నారు క్రైస్తవులే. చాలా చండాలం అండి. ఇది ప్రపంచ గ్రంథం అండి, ప్రపంచ చరిత్ర గ్రంథం అండి. ఇది గమనించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ ఆలయ నిర్మాణం విషయంలో ఎవరైతే అడ్డొచ్చారో యాసర్ అరాఫత్ని అలాగ చంపేశారు. ఒసామా బిన్ లాడెన్ 2001లో యాసర్ అరాఫత్ చచ్చిపోతాడని తెలిసే అతను ఆల్ ఖైదా అనబడే ఒక ఆర్గనైజేషన్ను పెట్టి పవిత్ర యుద్ధం మొదలుపెట్టి జెరూసలేం మీద ఎవడైనా వెళితే వాడిని చంపేస్తానన్నాడు. ఆ టైంలో
ఆ జార్జ్ బుష్ అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, వేసావంటే ఊరుకునేది లేదు, మేము ఆయిల్ కంపెనీలు అక్కడ పెడతాం, మా ఆయిల్ కంపెనీలకు లాభం రావడానికి మేము అక్కడికి వస్తాం, మమ్మల్ని కానీ ఏమైనా కదిపావో ఊరుకునేది లేదన్నాడు. సరే రారా చూస్తానన్నాడు. చూస్తాననుకుని ఏమండి 9/11 ఆ రోజున ఆ అమెరికా విమానాల్ని 4 హైజాక్ చేసి దానిలో ఇస్లామిక్ మత ఛాందసవాదుల్ని 19 మందిని పెట్టి ట్విన్ టవర్స్ అమెరికాలో ఉన్న ఆర్థిక రక్షణ వ్యవహారాల సంబంధించిన బిల్డింగుల్ని 2 కూల్చి పారేశాడు. అగ్రరాజ్యమైన అమెరికా మీద అరబ్బు నేత అయిన ఈ ఒసామా బిన్ లాడెన్ మొట్టమొదట దాడి చేశాడు. దాడి చేయటమే ఆ 3వ ప్రపంచ యుద్ధం ఆరంభమైనది. ఆ దాడి చేయబడిన ఆ దేశాల నేతలను ఏం చేయాలో, ఆ దాడి చేసిన వారిని ఎలా మట్టు పెట్టాలో ప్రవచనాల ప్రకారంగా అమెరికా వారికి తెలియకుండా వాళ్ళు ఆ కార్యక్రమాలను చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మీకు నేను చూపించగలుగుతున్నాను. ఇర్మియా గ్రంథం 56వ అధ్యాయము 63, 64 వచనాలలో ఒసామా బిన్ లాడెన్ డెప్త్ మిస్టరీ ఇన్ బైబిల్ ఇర్మియా ప్రాఫెట్. త్వరగా చెలమా. ఏంట్రా మీ బైబిల్ ఇర్మియా లేడా? భోజనానికి వెళ్ళాడా? ఉంటాడు చూడమ్మా. 51వ అధ్యాయము 63, 64 వచనాలు చెల్లమా చదవరా. ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దానిని వేసి నేను దాని మీదకి రాబోవుచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ప్రవచనాన్ని చదివితే ఈ యొక్క ఒసామా బిన్ లాడెన్ సహోదరుడు దాడి చేసిన తర్వాత అతన్ని వేటాడడానికి జార్జ్ బుష్ అయిపోయాడు. అలాగనే తర్వాత తెల్ల కోటలో నల్ల రాజు గారు వచ్చాడు. ఆయన పేరేంటండి? బరాక్ ఒబామా. మామూలుడు కాదు. ఇది ఎవరి తాలూకు అనుకుంటున్నారు? నిమ్రోద్ ఉన్నాడు చూడమ్మా, నిమ్రోద్. వీడికి మొత్తాత ఆయన. ఎవడికి? ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ లీడర్ నిమ్రోద్. మొట్టమొదట ప్రపంచ చక్రవర్తి నిమ్రోద్ వారసుడు అంతిమ పార్లమెంటు అధినేతగా రావాలా, చరిత్ర ముగింపు కావాలా. అందుకే ఒబామా గారు వచ్చాడు. ఒబామా వచ్చి లాడెన్ ఎతుకుతున్నారు. ఆయన ఎక్కడ దాక్కున్నాడని ఎతుకుతున్నారు. ఎక్కడ దొరకలా. మన భారత్కి ఆనుకునే పాకిస్తాన్, పెషావర్ ఆ ప్రాంతాలలో 4 అంతస్తుల బిల్డింగ్లో దాక్కున్నాడని కనిపెట్టి అమెరికా నేవీ సీల్స్ వారు రహస్యంగా 4 బ్లాక్ కమాండో హెలికాప్టర్లు వేసుకుని లాడెన్ బిల్డింగ్ పక్కనే దిగి లోపలికెళ్ళి దడ కాల్ చేశారు. లాడెన్ బొక్కబారులుగా కింద పడ్డాడు. పడినోడిని ఏం చేయాలో అర్థం కాల. ఏమన్నా తీసుకెళ్ళి పాతిడితే ప్రవక్తని దేవాలయం కట్టేస్తారు మళ్ళీ. ఇక లాభం లేదు, ఏం చేయాలని అమెరికా వాళ్ళకి ఏం తొయ్యక ఒక బాక్సులో పెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చేసేసి ఏమండి ఎర్ర సముద్రంలో ఒక బోటు మీద దాన్ని లోపలికల్లా తీసుకెళ్ళిపోయి ఆ యొక్క సమాధి పెట్టికి ఒక తాడు కట్టి ఆ తాడుకి ఒక రాయి కట్టి ఆ యొక్క ఎర్ర సముద్రంలో వదిలేశారు. ఆ ప్రవచనాన్ని ఇక్కడ ఇర్మియా రాశాడు. ప్రియులారా, ఈ ప్రవచనం ప్రకారంగా బబులోను అనగా ఒకప్పుడు బబులోను సామ్రాజ్యము ప్రపంచ దేశాలను
ఏలుబడి చేసిన ఆ కారణము చేత బబులోను అని రాశారు. కానీ బబులోను అంటే ఇవాళ విడగొట్టబడిన ఇరాక్, సిరియా, జోర్దాన్, లెబనాన్, అల్జీరియా, ఈ దేశాలన్నీ కూడా బబులోను భూభాగంలోనే ఉండేవి అప్పుడు. కాబట్టి ఈ దేశాల్లో ఉన్న అధినేతలట ఏం చేస్తారట? ఇస్రాయేలు మీద దాడికి దిగుతారట. అలా దిగిన వారిని ఏం చేయాలట? అమ్మాయి వాళ్ళని పట్టి చంపి ఏమండి రాయిగట్టి యోప్రటీసులో, ఆ యోప్రటీస్ అనే మాటకి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో దాని పరమార్థాన్ని చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. చెల్లెమ్మా త్వరగా చదవాలరా, ఇది మొదటి రోజు కదా అని మీతో నేను కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటున్నా, మీరు ఆలస్యం చేస్తున్నారు నాన్న. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాయి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, అది నీ కథ, సముద్రములో పడవేసి ఇలాగు మహాపట్టణమైన బబులోనును వేగముగా పడద్రోయబడి మరి ఎన్నటికి కనబడకపోవును. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ యోప్రటీస్ అని రాయబడిన ఆ స్థలమే ఇదిగో ఇక్కడ రాయబడిన మహాసముద్రం. ఈ మహాసముద్రములో బబులోను అధినేతని, బబులోన్ని కట్టిపడేయమంటే దేశాన్ని కట్టిపడేయలేడు ఎవడు. దేశమంటే మనుషులై, ఆ మనిషే మనలాడిన అన్నయ్య. ప్రియులారా, అతను యెరూషలేము ఆలయము నిమిత్తమై భయంకరముగా అమెరికా అండగా ఉందని అమెరికాని పేల్చి పరాయగానే అమెరికా ఇంటెలిజెన్సీ వ్యవస్థ CIA ఈ సంస్థ వారు దొరికినా పట్టుకోలేకపోయారు, ఎతికినా దొరకటానికి ఆడికి అవకాశం రాలేదు. ఆఫ్ఘనిస్తాన్లో త్వరాబొరా గుహల్లో దాక్కున్నాడని ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దళాలు మొత్తం నాశనం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్తోనే ఆగకుండా ఈ లాడెన్తో పాటుగా అసలు ఈ బబులోను అధినేతలు ఎవడెవడైతే ఉన్నాడో వీళ్ళందరినీ లేపేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఎట్టయితే పాకిస్తాన్ పెషావర్లో దొరికిన ఇతన్ని మృతదేహంగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారమ్మాయి? ఎర్ర సముద్రములో రాయి కట్టి వదిలేశారు. మరలా ఇంకెన్నడూ అది పైకి రాదు. దేవుని పిల్లలరా, ఆ యొక్క బబులోను నేతని, ఆ ఒసామా బిన్ లాడెన్ గారిని తీసుకెళ్ళి ఆ ఎర్ర సముద్రంలో పారేసిన ఆ యొక్క ప్రవచనం ఇర్మియా గ్రంథంలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, లాడెన్తో ఏముందిలే, లాడెన్ అయిపోయాడు అనుకుంటే దేవుని పిల్లలారా ఇంకా భయంకరమైన వారు ఉన్నారు. లాడెన్ని చంపింది 2011లో చంపారు. అతను చేసింది 2001లో దాడి. 10 సంవత్సరాల అడ్రస్ లేడు. ఈ మధ్యలో ఇంకొకడు దొరికాడు. ఆడేవాడు? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడు నేను ప్రవచనాన్ని చెబుతాను. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి పేరు చెప్పాలి. పరీక్ష. అమ్మా, యెహోవా అది కొవ్వు చేత కప్పబడును, గొర్రె పిల్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను పొటేళ్ల మూత్ర గ్రంథుల మీద క్రొవ్వు చేతను అది కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును. ఆగు చెలమా, బొస్రా మీ ఫోన్లో గూగుల్లో కొట్టుకోండి. తేడా వస్తే ఇందుపల్లి ఉండి ఎగరేసి నరకండి. ఇక్కడ సముద్రం వాటర్ కానీ వస్తుంది ఇంటి లోపల బుడబడమంటుంది. అది మీ ఊరు వస్తే నాకు నిద్ర అట్టదండి. మీ ఊరు కానీ అంతర్వేది కానీ వెళ్తే రేత్రిపూట సముద్రం మోత వినపడుతుంటుంది. వచ్చేస్తుంది ఏమన్నా మంచం మీద రెడీ కూర్చుంటాను, వెళ్ళిపోదామని బయటికి. ఏం చేస్తావు, ఒక్కో రోజు భయం ఎత్తిపోయేది.
ఇక రాను రాను అలవాటు అయిపోయింది, సముద్రం రాదు, అలా అక్కడే ఉంటుంది, వీళ్ళు ఇక్కడే ఉంటారు అనుకున్న తర్వాత ఇక ధైర్యంగా వస్తున్నా. అంతకుముందు అంతర్వేది వచ్చినప్పుడు అలా ఎప్పుడు వెళ్ళిపోతానా అనుకునేవాడిని. ఏమో వెనకాల నుంచి మీద పడిపోద్దేమో అని పోయి. సముద్రం ఏరియా కదండి ఇదంతా. ఒకవేళ దాని సౌండ్లు దీంట్లోకి ఏమైనా వస్తున్నాయేమో, దగ్గరలోకి వచ్చిందేమో అని అడుగుతున్నాను తమ్ముడా. డౌట్ క్లారిఫికేషన్ చేసుకుంటున్నా, మామూలు సౌండే కదా. ఆల్ రైట్, సరే. దేవుని యొక్క వాక్యాన్ని మనం ముఖ్యంగా లోతులోకి వెళ్తున్నాం. బస్రా, మీరు గూగుల్లో కొట్టుకోండి, ఆ నగరం ఎక్కడుందో ఆ దేశం చూపిస్తుంది. ఇప్పుడు అదే ఇరాక్ దేశం. బస్రాలో యెహోవా
వెంటాడింది వేరే కారణం. అదే ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్నాడు అతను. ఇజ్రాయేలీలంటే పడదు అతనికి. ఇజ్రాయేలీలంటే ఉవ్వెత్తులు లేచిపోతాడు. అందుకని సద్దాం హుస్సేన్ని వేటాడడానికి ప్రవచనం కాసుకొని కూర్చుంది. వేటాడే అమెరికా వాళ్ళకి కానీ ఈ బ్రిటన్ ఫ్రాన్స్ వాళ్ళకి కానీ తెలియదు ఈ ప్రవచనం ప్రకారంగా మనం వేటాడుతున్నామని. కానీ వాళ్ళు ఎలా వేటాడాలో ఇదిగో ఇక్కడ రాసి కూర్చున్నాడు. ఆడెళ్ళి గుంటలో దాక్కున్నాడు భయం ఎత్తి. ఇక గుంటలో దాక్కున్న వాడిని ఎతికారు. ఎట్కేలకు 2 సంవత్సరాలు పట్టుకున్నారండి. ఎవడో ఒప్పందించాడు నాలాంటి సన్నాసి. ఏం చేశాడంటే సద్దాం హుస్సేన్తో సావాసం చేస్తానే ఏమండి అధిక స్నేహం మిత్రద్రోహం అంటారు. అధికంగా స్నేహం చేయకూడదంట, అది మిత్రద్రోహం అవుద్దంట లాస్ట్కి. అట్లాగే ఈ సద్దాంతో అతి సన్నిహితుడిగా ఉండే అతన్ని సిఐ వాళ్ళు పట్టుకున్నారండి. ఎక్కడున్నాడు రా సద్దాం హుస్సేన్ అంటే పలానా బొక్కలో ఉన్నాడు అన్నారు. పరిగెత్తుకెళ్ళిపోయారు. హెలికాప్టర్లు ముట్టేసినాయి. బంకర్లో నుంచి బయటికి చిన్న పై పెట్టుకుని గాలి పీల్చుకుంటున్నాడు లోపల నుంచి సద్దాం హుస్సేన్ గారు. ప్రియులారా, వెంటనే వెళ్ళి ఆ యొక్క కర్బాలా అనబడే ప్రాంతం ఉంది ఇరాక్లో. ఆ ప్రాంతంలోనే ఒక బంకర్లో ఉన్నాడు ఇతను. గబక్కన మూత తీసి సద్దాం నిన్ను జార్జ్ బుష్ విష్ చేస్తున్నాడు అనగానే నోరావులిచ్చాడు. అప్పటికప్పుడు అతన్ని బయటికి తీసి, ప్రియులారా, ప్రపంచ మీడియా చూస్తూ ఉండగా, ప్రపంచ అధినేతలు చూస్తుండగా, ప్రపంచ ప్రజలు చూస్తుండగా నెట్ట నిలువున భూమి మీద ఉరిదీయబడిన వ్యక్తి ఒక్క సద్దాం హుస్సేన్. అది చెయ్యమని రాసింది ఎవడు? ఇర్మియా రాశాడు. పెచ్చేసలైతే కుదరదు, చరిత్ర తప్పితే కుదరదు. అమెరికా వాడైనా ఆడి అబ్బాయినా ఇక్కడ కుదిరేది కాదు. ఇది బైబిలో. ఆడు దాస్తే నేను దాస్తానా? ఏమండి, బ్రిటన్ వాడు దాస్తే నేను దాస్తానా? ఫ్రాన్స్ వాడు దాస్తే నేను దాస్తానా? జర్మనీ వాడు దాస్తే నేను దాస్తానా? రష్యా వాడు దాస్తే నేను దాస్తానా? చైనా వాడు దాస్తే దాస్తానా? చైనా వాడిని ఈడుస్తా, రష్యా వాడిని ఈడుస్తా, అందరినీ ఈడుస్తా. దట్ ఈజ్ బైబిల్. అది బైబిల్ మాత్రమే. బైబిల్లో ఉన్న ఈ ప్రవచనం ప్రకారంగా సద్దాం హుస్సేన్ అన్నయ్య గారిని నెట్ట నిలువున ప్రపంచంలో ఉరి తీశారు. ఇక ఆలయానికి అడ్డం లేళ్లే అనుకుంటే ఇంకొకడు వచ్చేసాడు మధ్యలో, బుల్డోజర్ వచ్చినట్టు. ఆడు కూడా బబులోను అధినేతే. వాడి కోసం దేవుడు ఏం పెట్టాడో యెషయా 50వ అధ్యాయము 24వ వచనాన్ని చదవరా. త్వరగా చెల్లమ్మ, ఇది చరిత్రరా. ఎందుకంటే ఇవన్నీ మీకు గుర్తుండాలనా. ఈ 1 by 1 జరిగిన తర్వాత యేసు రాకడ ఎలా రాబోతుందో మీరు చూడబోతున్నారు. త్వరగా ఒక్క జెలెన్స్కీని టచ్ చేస్తే జెలెన్స్కీ ఎంతమందిని పరిచయం చేస్తున్నాడో చూడండి మనకి. అమ్మాయి 50వ అధ్యాయము 24వ వచనం నాన్న. 24 లేదు. ఇర్మియా 49వ అధ్యాయము 22 చదవరా. 49వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 22వ వచనం. ఆలకించుడి, దేశంలో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశనధ్వని వినబడుచున్నది, సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. పాడైపోయెను. బబులోను నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి ఉన్నాను. ఆగమ్మా, బోన్ అంటే ఎప్పుడని చూశారమ్మా? నిన్నేమైనా బోన్ ఎక్కెత్తా బ్రతికించేస్తారు కొంతమంది. బోన్ అంటే కోర్టులో ఉంటుందండి. అంటే కోర్టులో ఒక్కడే నుంచునేది బోను కదా. ఇంకొక బోన్ ఉంది, పంది కుక్కుల్ని ఎలకలను పట్టేది. అమ్మ ఇళ్లలో పెడతారు, చూశారండి? అమ్మ ఎరుగున్నారా? పంది కుక్కలు బోన్లు, ఎలుకల బోన్లు పట్టారు ఎప్పుడన్నా? అదే ఇక్కడ పడుతున్నాం. మీరు ఎప్పుడన్నా పట్టినా పట్టకపోయినా ఇవాళ పట్టేస్తున్నామా. బబులోను, నీ కొరకు నేను బోను పెట్టి. కల్నల్ గడాఫీ మరణము యొక్క ప్రవచనం. లిబియా అధ్యక్షుడు కల్నల్ గడాఫీ
ఇతనికి ఇజ్రాయేలీలు అంటే పడదు. ఇజ్రాయెల్ దేశం అనేది ఉందంటే అసలు ఎంత మండిపోతాడో కల్నల్ గడాఫీ. అతని మీద ఫోకస్ పెట్టారు అగ్రరాజ్యాల నేతలు. అతన్ని పట్టుకోవాలని లిబియా దేశంలో దిగితే అతడు పారిపోతా టొయోటా కారులో ఎక్కి తోల్తా పైన అమెరికా నావిగేషన్ నేవీ హెలికాప్టర్ వస్తుందని చూసి గబక్కని కారు ఆపేసి పక్కనే తూము పడుకోబెట్టుంటే తూములో దూరాడు. బబులోను ఎక్కడికి పోతావురా, నీ కొరకు బోను పెట్టారా. దేవుని పిల్లలారా, ఆ యొక్క కారులో వెళ్ళే గడాఫీ ఒక్కసారిగా దూకి ఆ యొక్క తూములో దూరంగానే వెంటనే ప్రవచనం నెరవేర్పులోకి వచ్చింది. అమెరికా ఆ నేవీ సీల్స్ దిగేసి ఆ తూములో ఉన్నవాడిని పేపర్లు ఏమి రాశారు తెలుసా? కుక్కను కాల్చినట్టు కాల్చి పారవేయబడిన కల్నల్ గడాఫీ అని రాశారు. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే ఆ ప్రవచనం చూసి, ప్రభువా ఎంత గొప్పవాడివయ్యా, భవిష్యవాణి నీవెలా రాసి పెట్టావు నాయన. ఆ ప్రవక్తలు ఎంత గొప్పగా రాశారు నాయన. నాలాంటి పనికి మాలిన వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా ఆ ప్రవచనాల్ని రాసావంటే ఎంత పరిశుద్ధుడు తండ్రి అని నేను లోపల భయముతో వణుకువతో ఆనందముతో పొంగిపోయానన్నమాట కల్నల్ గడాఫీని పట్టుకున్న ప్రవచనాన్ని చదివినప్పుడు. దేవుని పిల్లలారా, కల్నల్ గడాఫీని బోనులో పట్టినట్టుగా కాల్చి పారేశారు. అంతటితో అయిపోయిందిలే, ఆలయాన్ని కట్టేద్దాం అనుకుంటే ఇంకొకటి ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా అనబడే ఈ సంస్థ ఇరాక్ సిరియాల్ని రాజధానిగా చేసుకుని ప్రపంచమంతా వాళ్ళ యొక్క అరబ్బు సామ్రాజ్యాన్ని వెసులుబాటు చేసుకోవాలని ప్రయత్నించి ఆ యొక్క సంస్థ వాళ్ళు జెరూసలేము మీద దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. దేవుని పిల్లలారా, ఐఎస్ సంస్థ వారిని ఇజ్రాయేల్ టచ్ చేయలేదు, కానీ అన్ని దేశాల్లో వాళ్ళు దాడులు చేశారు. ఇజ్రాయేల్ పైకి వెళ్ళాలని అలా ఆలోచన చేసే లోపే అక్కడ అమెరికా అగ్రరాజ్యములో పగ్గాలు మారిపోయి మన పెద్దన్నయ్య డొనాల్డ్ ట్రంప్ అన్నయ్య చేతికి వచ్చినాయి. డొనాల్డ్ ట్రంప్ అన్నయ్య చేతికి ఎప్పుడైతే పగ్గాలు వచ్చాయో చెల్లమా ఇక సొత్త ఊరుకోడు కదా, ముసలోడు ఎమోషన్ ఎక్కువ. ఎమోషన్లు ఏం చేశాడు తెలుసా? ఈ రోజు నుండి ఇజ్రాయేల్ రాజధానిగా జెరూసలేముని వాళ్ళకి ఇచ్చేయటం జరుగుతుంది అన్నాడు. ఈ దెబ్బతో అరబ్బు రాజ్యాల వాళ్ళకి కడుపు మండిపోయింది చెల్లెమ్మా. అలా కడుపు మండిపోయిన అరబ్బు రాజ్యాల యొక్క ఆవేశాన్ని చూసిన వ్లాదిమిర్ పుతిన్ ఆ రష్యా అధ్యక్షుడు, వీడి ఎలుగుబంటి స్వభావం వీడిది, ఆడు పెంచుకునేది కూడా ఎలుగుబంటి, ఆడు నడక కూడా ఎలుగుబంటి. ఏంటో మరి ఆడు ఎలుగుబంటి నడిచినట్టు నడుతాడు. మీ టీవీలో చూడండి కావాలంటే, ఖచ్చితంగా ఎలుగుబంటి నడక నడుతాడు. మరి ఆడి పోలికి తగ్గట్టుగా ఆడి పెంపుడు జంతువు. దేవుని పిల్లలారా, ఎలాన్ మాస్క్ ఆ స్పై ఏజెన్సీ డైరెక్టర్ ఇటీవల కాలంలో స్పేస్లోకి వెళ్ళి చక్కగా తిరిగి వచ్చాడు. మన భారత అమ్మాయిని కూడా తీసుకెళ్ళాడు, ఒక అమ్మాయిని స్పేస్లోకి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేసాడు. అతను అంటాడు కదా, ఓయ్ వ్లాదిమిర్ పుతిన్, నువ్వు దమ్ముంటే నాతో బాక్సింగ్కి రా అంటాడు. మళ్ళీ నీ చేతనైతే నీ ఎలుగుబంటి కూడా తెచ్చుకో అంటాడు. ఎలాన్ మాస్క్ ఎవరితను? ఎలీ కోహెన్ అనబడే ఒక గొప్ప స్పైవే ఏజెంట్, ఇజ్రాయెల్ ఏజెంట్. ఆ ఇజ్రాయెల్ ఏజెంట్ ఆ యొక్క సిరియా దేశంలో 1967లో యుద్ధాన్ని గెలిపించింది ఆయన చంపేశారు. ఈ యూదులండి, వాళ్ళు ఆత్మాహుతి దాడి కంటే అతి భయంకరంగా చేయగలిగిన దాడులు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. గెరిల్లా యోధులు అనమాట. యూదులు అంటే మామూలు వాళ్ళు కాదు. ఆ ఎలాన్ మాస్క్ ఆ యొక్క వంశానికి సంబంధించిన వాడిని ఎక్కడో కొద్దిగా ఇంకా క్లియర్ లేదులేండి. అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మాస్కే. ఏమండి, అతను బెదిరిస్తున్నాడు రష్యా వాడిని ఎలుగుబండిని తెచ్చుకోమని. సరే, వీడి స్వభావం అట్టాడిది కాబట్టి వీడు ఏం చేశాడంటే అరబ్బు రాజ్యాల్లో ఉర్కెమిస్తాన్, తుర్కెమిస్తాన్, కిర్గిస్తాన్,
కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్ ఈ దేశాలన్నిటినీ కూడా ఏకం చేసి సిరియా, లెబనాన్, ఇరాక్, యెమెన్, అల్జీరియా, నైజీరియా ఈ దేశాలన్నిటినీ ఒక ముఠా కట్టి ఒక పెద్ద సభ పెట్టి ప్రపంచ అధినేతలందరినీ పిలిచి అరబ్బులకు జరిగిన అన్యాయాన్ని విశదీకరించి ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయేలీలకి ఆ యెరూషలేం ఇవ్వాలా, అరబ్బులకు ఇవ్వాలా అంటే ప్రపంచ అధినేతలందరూ కూడా అరబ్బులకే అది చెందుద్దని వాళ్ళు అనగానే వెంటనే వ్లాదిమిర్ పుతిన్ ఆ అధ్యక్షుల సంతకాలు సేకరించి కట్టబడి నమూనా పెట్టబడిన ఆ ఆలయాన్ని ఒక్క దెబ్బకి ఆపేపించాడు. రష్యా వాడు చేసిన మొదటి తప్పిది. దేవుని పిల్లలారా, అరబ్బు రాజ్యాలన్నిటినీ తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇవాళ సిరియా ఫైటర్స్ ఉక్రెయిన్లో దిగబోతున్నారు. రేపో ఎల్లుండో సిరియా అతని పేరు అసద్, అతనికి ఈ యొక్క రష్యా అధ్యక్షుడు సాయం చేశాడు సిరియా యుద్ధంలో. అంచేత ఆ యొక్క కృతజ్ఞతకి కానుకగా సిరియా ఫైటర్స్ 40,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. కీవ్ నగరంలో జెలెన్స్కీని పట్టుకునే బాధ్యత మాది అని. చెచెన్ ఆ యొక్క యోధులు, యుద్ధ వీరులు ఇప్పుడు ప్రస్తుతానికి కీవ్ నగరంలో జెలెన్స్కీని వేటాడుతున్నారు. జెలెన్స్కీ ఎవడనుకుంటున్నారు? టామ్ అండ్ జెర్రీ. ఎవడండి? ఎలుక, పిల్లి. ఎలుకెట్ట పారిపోతుందో పిల్లి పరిగెత్తుకెళ్ళి టాంగ్ మరి కొట్టుకుంటుంది దానికి. అరే ఎలుకేమో దానికేమో నుంచి దూరం వెళ్ళిపోతుంది. అట్లాగే జెలెన్స్కీ అరిచేతి టీవీలో కనపడుతున్నాడు, జెలెన్స్కీ మాటలు కనపడుతున్నాయి, బొమ్మ కనపడుతుంది. కీవ్ నగరంలో ఎక్కడ ఉన్నాడు ఎతుకుతుంటే కనపడతలా. అరిచేతిలో కనపడుతున్నాడు, అడ్రస్ లేకుండా పోతున్నాడు. దట్ ఈజ్ జుడాస్. మామూలు కాదు వాళ్ళు. వాళ్ళు ఎవరికి దొరకరు. వాళ్ళు కొదమసింహాలు. రష్యా వాడు తన యొక్క ఖండ బలముతో, తన యొక్క ఆర్థిక బలముతో ప్రపంచ రాజ్యాలలో పెద్దన్నగా చలామణి అవ్వాలని ఎప్పటి నుంచో 50 ఏళ్ల క్రితం నుంచి ఆరాట పడుతూ ఆఖరి యుద్ధం కోసం అతను సిద్ధమవుతున్నాడు. ఆ యుద్ధములో భాగముగా ఇవాళ జెలెన్స్కీని వేటాడటానికి దిగాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే ఇజ్రాయేలు యొక్క ఆలయాన్ని ఆపడానికి 2018వ సంవత్సరములో ఈ యొక్క ప్రపంచ అధినేతల్ని మీటింగ్ చేసి తీర్పు తీర్చిన వెంటనే 2019వ సంవత్సరములో మే నెల 2వ తారీఖున ఉక్రెయిన్ దేశములో ఆ రష్యా అధ్యక్షుడికి తెలవకుండా జెలెన్స్కీ అధ్యక్షుడయ్యాడు. రష్యా వాడు అనుకున్నాడు ఈ జెలెన్స్కీ అనేవాడు యూదుడు కాదనుకుని వీడు నాజీ అంటే జర్మనీ హిట్లర్ వంశీకుడు అనుకున్నాడు. వీడు అక్కడ తేడా కొట్టింది వీడి తలకాయకి. నెత్తి మీద ఇంటికి ఊడిపోయినా ఇంకా జ్ఞానం రాలా. కుక్కకు వచ్చిన ఏళ్ళు వచ్చినాయి వ్లాదిమిర్ పుతిన్కి. ఇంకా బాగుపడే తెలివితేటలో ఎందుకు వస్తాయి? ఇక్కడ బైబిలు ఆడు కాదు, రేపు ఆడి మొత్తాత చుట్టించుకుని ఈడ్చుకొద్దాం. ఇవాళ రష్యా వాడు పిల్లోడండి వీడు. రష్యా వాడేమి ఇవాళ ఉన్న ప్రపంచ అధినేతలు చిన్న చిన్న పిల్లలు. అయితే వీళ్ళ మొత్తాతలు మన పక్కనే ఉన్నారు. వాళ్ళని రేపొద్దున ఏ రకంగా బయటకు వస్తారో చూద్దురు కానీ మీరు. దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయమందు మొట్టమొదటిగా మీకు క్లూస్ ఇచ్చాను, 3 క్లూస్. ఆ 3 క్లూస్లోకి లాక్కొచ్చాను. ఇప్పుడు ఏం జరిగిందండి? ఏమన్నా 2017లో ఆ యొక్క డొనాల్డ్ ట్రంప్ గారేమో జెరూసలేముని ఇచ్చాడు. 2018లో ఈ యొక్క రష్యా వాడేమో మొత్తం ఆపిచ్చేశాడు. 2019లో ఇజ్రాయెల్ పార్లమెంట్ వాళ్ళే చాలా జాగ్రత్తగా వాళ్ళ జనాలకు కూడా తెలవకుండా సీక్రెట్ ఏజెన్సీ ద్వారా ఉక్రెయిన్లో జెలెన్స్కీని అధ్యక్షుడిగా చేసి కూర్చున్నారు. 2022లో ఏ స్కేలు? ఇది బైబిల్ స్కేలు, 38వ అధ్యాయము. అయ్యో మాటలు కాదండి, ప్రవచనాలండి. చదువుకుని ముగించేసుకుందాం. మిగిలిన వాక్యాల్ని రేపొద్దున చూసుకుందాం. 2 నుంచి 6 వచనాలు. ఇక ఈ వ్యవహారం రష్యా వాడు వ్యవహారం క్లూ ఇచ్చి వదిలేస్తా ఈ పూట.
నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతనిని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమ్మా, రోషునకును తుబాలునకును మెషేకునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు తిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించిన ఖడ్గము చేత పట్టుకొని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పమ్మాయి. హల్లెలూయా. 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 రోషో ఇది రష్యాకి పురాతన నామం. నీ దవడలకు గాలము తగిలించి నిన్ను నీ సైన్యమును వెనుకకు తిప్పెదను. 2019వ సంవత్సరంలో అమ్మాయి అధ్యక్షుడైన జెలెన్స్కీ నాటోలో చేరతానని మొదలెట్టాడు, నొప్పెట్టాడు. వీడికి తగులడిపోతుంది. అసలు అమెరికా అంటేనే రష్యా ఓడికి చిరాకు. అక్కడికి చెప్పాడు జెలెన్స్కీ, అన్నయ్య నువ్వు పొట్టోడు అయినా చాలా గట్టోడురా, నా మాట వినరా, నువ్వు అటు వెళ్ళొద్దురా అని 2 నెలలు బతిలాడు. 2 నెలలు బతిలాడినా కానీ జెలెన్స్కీ ఆడిని వీడి మీదకి రప్పించుకోవటానికి వెళ్ళాడు. ఎందుకు ఊరుకుంటాడు? మళ్ళీ ఇంకో పొల్లు ఎట్టాడు, నేను జాయిన్ అయిపోతున్నాను. అమెరికా జో బైడెన్ గారు ఏమన్నాడు తెలుసా, నువ్వు కానీ ఉక్రెయిన్ మీదకి వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, జాగ్రత్త అని ఆడికి వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆడికి మామూలుగా తగులాళ్ళ. ఏందిరా అసలు ఆడేవాడు నన్ను బెదిరియటానికి? ఉక్రెయిన్ అనేది సోవియట్ రష్యా భూభాగంలో ఒక మూల. అలాంటిది సోవియట్ రష్యాలోకి వాడంటైతే ఈ రష్యా భూభాగంలోకి వాడొస్తే నా పరిస్థితి ఏమవ్వాలా అని ఆలోచన చేసి ఇక జెలెన్స్కీ మీద యుద్ధాన్ని చేస్తానని ముందుగా క్రిమియాలో, తర్వాత బెలారస్లో 2 నెలలు యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టాడు. ఇక్కడ ఆ 2 నెలలు ఈ యొక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైలెంట్గా ఉన్నాడు. ఇక ఈడేం చేయలేడు, అయిపోయింది. ఇక ఈ రౌద్రం మీద వెళ్ళిపోయి మీద పడిపోయి ఆయన్ని కరిచేద్దామని చెప్పేసి అర్ధరాత్రి కాడ ఫిబ్రవరి 24వ తారీఖున ఎప్పుడైతే కీవ్ నగరం మీద దాడులు చేయటం ప్రారంభించాడో 1వ రోజున వార్తలు ఏమొచ్చినాయి తెలుసా? కీవ్ నగరంలో రష్యా సైన్యం ఆక్రమిస్తున్న నగరాలు చేతులు ఎత్తేసిన ఉక్రెయిన్ సైన్యం. ఈ వార్తలు చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది. ఆగండ్రా తమ్ముళ్ళా, ఆగండ్రా, ఎల్లుండి రాత్రి కానీ ఆగండి. ఇవాళ రాయిని మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, ఎల్లుండి రాత్రి కానీ ఆగండి, కంగారు పడిపోకండి. తర్వాత 2వ రోజున జెలెన్స్కీని చంపడానికి ఆ యొక్క చెచెన్ దళాలు ఆ పారాచూటర్లో పైనుంచి దిగారు. వాళ్ళు ఏటాడుతున్నారు జెలెన్స్కీని అనగానే 3వ రోజున నఫ్తాలి బెనెట్ ప్రపంచ మీడియాకి తెలియకుండా సీక్రెట్గా రష్యాలో దిగేశాడు. రష్యా వ్లాదిమిర్ పుతిన్తో ఎదురుగుండా కూర్చుని కొదమ సింహం క్రూర మృగం ఎదురు బదురు కూర్చుంటే క్రూర మృగం తలదించినట్టుగా జెలెన్స్కీ విషయం గురించి మాట్లాడుతుంటే రష్యా అధ్యక్షుడు ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలా. అక్కడికి వచ్చినప్పుడు అప్పటికే వెల్లడైన వార్త ఏంటంటే జెలెన్స్కీ యూదుడు అని తెలిసిపోయింది. యూదుడైన వాడిదని రక్షించడానికి ఎవడొచ్చాడు? ఇప్పుడు యూదుడు వచ్చాడు. ఇక చెప్పవసరలా. ఇక రష్యా అధ్యక్షుడికి అర్థమైపోయి ఇక జెలెన్స్కీని చంపడం మానేశాడు. నీకు ప్యానబెక్స్ పెడతాను, మొగోడు అవుతాడు చంపరా. దట్ ఈస్ పవర్ ఆఫ్ నఫ్తాలి బెనెట్, ప్రెసిడెంట్ ఇన్ ఇజ్రాయెల్. ప్రియా దేవుని పిల్లలారా,
నఫ్తాలి బెనెట్ ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టాడో దడబుట్టింది రష్యా వాడికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జెలెన్స్కీని చంపే ప్రయత్నం మానేశాడు. ఆ యొక్క దేశాన్ని మాత్రమే హస్తగతం చేసుకుంటాను అంటున్నాడు. కానీ జెలెన్స్కీని చంపితే ఇజ్రాయేలీలు ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ ఎముకలు కానీ చింతలమోరిలో ఉన్నాయని తెలిస్తే ఇండియా బార్డర్ నుంచి యుద్ధం చేసుకుంటా వస్తారు. ఏది ఎముకల కోసం. అట్టాడిది యూదుడైన జెలెన్స్కీ బతికొండంగా నువ్వు వాడిని చంపితే ఇజ్రాయేల్ ఊరుకుంటుందంటారా అనకుండా అన్నాడనమాట. ఆహాహా, దేవుని పిల్లలారా, ఆ యొక్క దెబ్బకి బెంబేలెత్తినటువంటి రష్యా ఏం చేయాలో అర్థం కావట్లా. జెలెన్స్కీకి వ్యూహానుసారంగా యూదులందరూ, ప్రపంచ యోధులందరూ అతనికి సపోర్ట్గా నిలిచారు. ఆ పక్కనున్న యూరప్ దేశాలు, రొమేనియా, అలాగనే పోలాండు, అలాగనే లిథువేనియా, అలాగనే స్లోవేకియా, ఆ పక్కనే ఉన్నటువంటి జార్జియా, ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకా పశ్చిమ తూర్పు యూరప్ రాజ్యాలు. రేపు రాబోయేది వాళ్ళదే పాలన లెక్క. వాళ్ళల్లో నుంచే వస్తాడు ఒకడు యదవ, ఆడే అంత్యక్రీస్తు అంటారు. ప్రియులారా, ఇప్పుడు యూరప్ సామ్రాజ్యం, యూరోపియన్ యూనియన్ బయటికి రావాలి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క యూరప్ రాజ్యాలు ఉక్రెయిన్ దేశానికి సపోర్ట్ చేస్తుంటే జావెలిన్ మిసైల్స్, స్ట్రింగర్ మిసైల్స్, ఆ యొక్క యుద్ధ హెలికాప్టర్ని, అలాగనే ఆ యొక్క జెట్ ఫైటర్ బాంబర్స్ని, ఆ యొక్క యుద్ధ విమానాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు సైన్యం కూల్చేస్తుంటే ప్రపంచ దేశాల వాళ్ళు ఏమని రాస్తున్నారు తెలుసా? నెత్తి జుట్టు ఊడిపోయిన రష్యా, పీక పట్టుకొని వదలనంటున్న ఉక్రెయిన్ అని ఒక పత్రికలో రాశారు. నాకు చాలా నవ్వు వచ్చింది. మొన్న ఏం రాశారా? చేతులు ఎత్తేసిన ఉక్రెయిన్ ఆక్రమిస్తున్న రష్యా అని రాశారు. ఇప్పుడేమని రాస్తున్నారు చూసారా? చిక్కడు దొరకడు, ఎక్కడుంటే అక్కడ ఉంటాడు కానీ ఎక్కడా దొరకడు. వాడే యూదుడు జెలెన్స్కీ. దేవుని పిల్లలారా, ఈ యొక్క జెలెన్స్కీ 2019లో ఎందుకు అధ్యక్షుడు ఇక్కడ అయ్యాడంటే 2022లో ఈ యొక్క రష్యాని కూల్చేయాల. రష్యా వాడు ఉంటే ఆలయం కట్టడానికి అడ్డమైపోయాడు. రష్యా వాడు ఒక్కడి వల్ల, ఆడు చేసిన పని వల్ల ప్రపంచ దేవాలయమైన యూదుల దేవాలయం నమూనా కూడా పెట్టేశారు అక్కడ డొనాల్డ్ ట్రంప్ అన్నయ్య ఉన్నప్పుడు. ఇక రేపో మాపో, నేను కరోనా టైంలో వచ్చినప్పుడు అప్పటికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రంప్ అన్నయ్య ఆ కథల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రియులారా, ట్రంప్ అన్నయ్య కూడా అనుకున్నాడు కదా నేనుండగానే ఆలయాన్ని కట్టించేస్తాను అనుకున్నాడు. కాదు, ట్రంప్ అన్నయ్యకి అల్లుడు ఒకడు ఉన్నాడు. ఆడి పేరేంటో తెలుసా? జారుద్ కుష్నర్. వాళ్ళ అమ్మాయి ఇవాంకా ట్రంప్ మన ఇండియాకి వచ్చింది, తెలంగాణకి. గుర్తుందమ్మా? ఏం గుర్తుంటేలేండి, 9:30 దాకా గుర్తుంటే సీరియల్స్. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాం. రేపుడు ఎపిసోడ్కి రేపు గుర్తుంటాయి. కానీ ఇంకా ఈ వార్తలు ఎవడు చూస్తున్నాడు? కూరదాకలు మాడిపోయి, ఈపులు సరే అయిపోయి, అయినా కానీ బుద్ధి రాకుండా మొన్న ఒక అమ్మాయి టీవీ ముందు కూర్చుని భర్త కొట్టినప్పుడు ఏడుసుద్దో లేదో తెలవదు కానీ గావురు ఇన్ని కష్టాలు ప్రపంచంలో ఎవరికి రాకూడదని కింద కామెడీ పెట్టాడు ఎవడో. ఓరి నాయనోయ్, టీవీ సీరియల్ని చూసి ఆ రకంగా ఏడిచే రోజులు వచ్చినాయి. ప్రియులారా, రేపొద్దున ఒకళ్ళ బతుకులను ఒకళ్ళ చూసి ఏడిచే రోజులు. చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై ఏడ్చే రోజు. తమ్ముడా, ఇప్పుడు మొదలెడితే అవద్దు తమ్ముడా. ఇది రేపు కూడా ఉంది కదా. రష్యా ఓడి వ్యవహారం తేల్చాల్సిన బాధ్యత మన భుజాల పైన ఉంది. అందులో చింతలమోరిలో ఏమండి, చింతలమోరిలో రష్యా చరిత్ర సిరిగిపోతుంది. ఇక్కడ చింతలమోరిలో ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చరిత్ర చెప్పబడుతుంది. కాదని కానీ, ఇది లేదని కానీ అనేవారు ఎవరన్నుంటే ఖబర్దార్, ఎక్కడికక్కడ ముక్కలుగా నరికండి, లేకపోతే ముక్కు మూసుకొని బాప్తీసం తీసుకోండి. దేవుని పిల్లలారా, ఈ యొక్క జెలెన్స్కీ ఎవరండి? యూదుడు. వీళ్ళ యొక్క చరిత్ర ఏంటండి? చెదరిపోయారు ఒకప్పుడు, వాళ్ళు తిరిగి వచ్చారు.
వచ్చిన వాళ్ళు ఆలయం కట్టాలా, దానికి అడ్డం పడ్డాళ్ళల్లా ఒక్కొక్కరిని యాసర్ అరాఫత్, ఒసామా బిన్ లాడెన్, ఏమండి సద్దాం హుస్సేన్, కల్నల్ గడాఫీ, ఐఎస్, హమాస్, టెర్రరిజం అందరినీ ఆపేస్తే రష్యా వాడు ఒకడు అడ్డం పడ్డాడు. ఈ వ్యవహారం తేల్చాలనే 2019లో సీక్రెట్గా ఇజ్రాయెల్ అక్కడ అధ్యక్షుడిగా అతన్ని నియమించడం జరిగిందనేది ఈ ప్రవచన సత్యం. వాళ్ళు బయటకు ఒప్పుకోకపోయినా రేపు సచ్చినట్టు ఒప్పుకోవాలని నప్తాలి బెన్నెట్లా దొక్క సిరిగిపోతుంది. ఏంటండి ఇది చరిత్ర? నప్తాలి బెన్నెట్ తాత ఏంది, మొత్తాతలు ఉన్నారు ఇక్కడ మన చేతుల్లో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వాళ్ళకంటే అలా తోప తురుమ ఇళ్ళు. ఏమండి మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయం అందు ఉక్రెయిన్లో జరుగుతున్న ఈ దాడి, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు, ఎందుకు జరుగుతుంది? ఆ ఇజ్రాయేలీలు పోగుపడ్డారు, ఆలయాన్ని కట్టబోతున్నారు. ఆపాలని రష్యా వాడు ట్రై చేశాడు. ఆడి డొక్క చెంపడానికే జెలెన్స్కీ అధ్యక్షుడయ్యాడు. ఇవాళ రష్యాలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. రష్యా ఆహార సంస్థలు కుప్పకూలాయి. రష్యా ఎంప్లాయీస్ కుప్పకూలిపోయారు. రష్యా సైన్యం కుప్పకూలిపోయింది. అందుకే చెప్తున్నాడు, నీ దవడలకు రోషో, నీ దవడలకు గాలము వేసేదను. ఎక్కడ? ఉక్రెయిన్లో. రష్యా దవడలకు గాలము వేస్తానని ఎహెజ్కేలు చెప్పిన ఆ ప్రవచనం 2022వ సంవత్సరములో ఫిబ్రవరి 24వ తారీఖున ప్రారంభమై ఇప్పుడు రష్యా వాడి దవడలకి గాలము వేసి వాడి సైన్యాన్ని వెనకకి మళ్ళించదనన్న ఆ ప్రవచనములోనికి వచ్చాము. మిగిలిన చరిత్ర రేపొద్దున రష్యా వాడు అలాగునే అంతిమ యుద్ధము ఏమిటో చూడబోతున్నాం. ఈ రాత్రికాల సమయమందు ఈ యొక్క ప్రవచన ప్రకారముగా ప్రోగు చేయబడిన ఇజ్రాయేలీలు ఆలయము కట్టడానికి ఆటంకం వస్తే దానిని నిర్మూలన చేయడానికే జెలెన్స్కీ యుద్ధం మొదలుపెట్టాడు. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాక్యాలు రేపొద్దున మీకు నేను చూపించబోతున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ప్రభు కుమారయ్య గారికి, అలాగుననే శ్రద్ధగా విన్న మీకు, చరిత్ర తెలుసుకుంటున్న ఆ చరిత్ర పాఠకులకి, సభాధ్యక్షులకు, ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధులైన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రస్తుతానికి ఉక్రెయిన్లో ఉన్నాం మనం. రేపొద్దున రష్యా వాడి దగ్గరికి వెళ్ళి ఆడి అవ్వారి మీద తేలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. అద్భుతమైన వర్తమానం అందించిన దైవజనులు చాలా హిస్టారికల్గా మనకు వాక్యం బోధించిన జేమ్స్ గారు ప్రత్యేక వందనాలు. సమయంలో ఫిలిప్ జాన్ వేదిక మీద రావాలి. బర్త్డే, అలాగే భార్య బర్త్డే ప్రభాతం గారు వేదిక మీద రావాలి. అంటే కేక్ కట్ చేయండి.
జాన్ ఫిలిప్ పుట్టినరోజు సందర్భంగా ప్రార్థన చేసి